అయితే మీరు పనిచేసిన టైంలో వరంగల్, బెల్లంపల్లి ఆ మూమెంట్ ఎలా ఉంటుందండి? అంటే అప్పట్లో మీరు డైరెక్ట్ కూంబింగ్ వెళ్ళడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఎన్ని జరిగి ఉంటుంది? అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎంత టైంలో జరిగిందండి? అది లేకపోవడం ఒక విధంగా మైనస్ ఏమో అనిపిస్తుంది. పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం ఎలా జరుగుతుందంటే ఈ అమ్మాయి తన భర్త కొడుతున్నాడని రిపీటెడ్గా వచ్చింది. తను ఒక ఆర్డినరీ సిటిజన్. భర్త వేధింపులకు వచ్చింది పోలీస్ స్టేషన్కి. మిస్టేక్ ఎవరిది అంటారు? పోలీస్ది అంటారు? తప్పకుండా పోలీస్ కూడా మిస్టేక్ ఉంది అక్కడ. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు, ఆ ఎస్ఐ చెప్తున్నాడు, నేనున్నా. మీరు 2 రకాలు ఎన్కౌంటర్ చేశారు. ఒకటి కిల్లర్స్కి, హైర్ కిల్లర్స్, 2 నక్సలర్స్ కూడా ఉన్నాయి. కర్నూలులో ఏం జరిగిందంటే, కానీ పులిని కాల్చే వ్యవహారం అసలు ఏంటి సార్ ఎపిసోడ్? అక్కడ నుంచి అది చాలా స్పీడ్గా వెళ్ళిపోయాం. ఒక చిరుతపులి ఎంత స్పీడ్ పరిగెడుతుందో ఆ రోజు చూసాం లైవ్లో. అక్కడ నుంచి సింపుల్గా ఒక 3 లేన్స్ దాటేసి ఒక 300 హౌసెస్ దాటేసి ఎక్కడికో ఇంకొక ఇంట్లో దూరిపోయింది. తప్పండి మీరు చేస్తున్న పని అని ఆవిడ ఇంట్లోకి రానివ్వలేదు. అప్పుడు ఇంకా నేనేమో టైం 12:30 అవుతుంది. తర్వాత బాలకృష్ణ ఇంట్లో కాల్పులు, బాలకృష్ణ ఇంట్లో మర్డర్, ఈ 2 కూడా మీ టైంలోనే జరిగింది. కానీ మర్డర్ కేసు మాత్రం ఇంతవరకు ట్రేస్ కాలేదు. దొరకట్లేదు అంటారు. అటువంటి సంజయ్ గారి మీద, సంజయ్ గారికి సిపి గారికి మధ్యన వివాదం వచ్చింది అన్నది వచ్చింది. ఈ ప్రొఫెషనల్ గోల్స్ ఎప్పుడైతే రమేపీ పెన్నా సిమెంట్స్ ఇష్యూలో కానీ, తర్వాత తాజ్ కృష్ణాలో జరిగిన ఫంక్షన్లో కానీ సంజయ్ గారిని లోపలికి ఇన్వైట్ చేయకుండా అప్పుడున్న సిపి గారు కావాలని సంజయ్ గారిని ఇన్సల్ట్ చేశారన్నది ఒక. అండ్ ప్రొఫెషనల్ జెలసీస్ కూడా ఉంటాయి. ప్రొఫెషనల్ మనం ఎదుగుతున్నాడు సైకిల్ షాప్ కూడా పక్క సైకిల్ షాప్తో జెలసీ ఉంటుంది కదా, అలాగే ఉంటుంది. ఏముంది అది. ఈ ఆయిల్ స్కామ్ అనేది మీ సంబంధించిన ఆఫీస్, మీ డిపార్ట్మెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసి కూడా దాన్ని ఎక్స్పోజ్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు? ఆ స్కామ్ ఏంటి చెప్పండి. ఈ కృష్ణపట్నం పోర్ట్లో పాములిన్ ఆయిల్ వస్తుంది. ఆ ఆయిల్ వచ్చి ఎక్కడైతే మనుషులు టీ తాగుతున్నారు, లారీ ఏమో ఆయిల్ తాగుతుంది. అది తెలిసింది. కానీ పబ్లిక్లో ఒక వచ్చిన ఒపీనియన్ ఉందండి, పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళకి మర్యాదగా మాట్లాడేది చాలు, మాకు మిగతా సదుపాయాలు అవసరం లేదు. కానీ పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళకి బూతులు మాట్లాడి కొంత వాళ్ళని హెరాస్ చేసే లాంగ్వేజ్ మాట్లాడటం అంటారా, అది కూడా ఉంది. రిలేషన్షిప్స్ ఎందుకు బిల్డప్ అవుతున్నాయి అక్కడ? ఎందుకంటే అక్కడ వాళ్ళు డీల్ చేసే రిలేషన్షిప్స్ గురించే. సార్ అన్ని డిపార్ట్మెంట్లో కరప్షన్ అనేది ఉంటుంది కామన్గా, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కరప్షన్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటుంది కారణం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ సూపర్ కాప్ ఐపీఎస్ ఆఫీసర్. అతని కెరియర్లో మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టులు, రౌడీలు వీళ్ళు 3 సమానంగా డీల్ చేశారు. అతను ఎక్కడ పనిచేస్తే అక్కడ ఎన్కౌంటర్స్ ఉంటాయి. అంతేకాదు ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఒక పులిని కూడా కాల్చపాలేశారు. అంటే అతని కెరియర్ స్టార్టింగ్లో ఫస్ట్ ఆయన చూస్తుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంతో పాటు ఈ మూడిట్లో కూడా సరిసమానం చూస్తూ చట్టం ముందు అందరూ సమానులే అని భావించే ఐపీఎస్ ఆఫీసర్. పేరు ఎన్ సంజయ్. ప్రస్తుతం ఐజీపీ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్. సంజయ్ గారు నమస్తే అండి. నమస్తే సంజయ్ గారు. మీరు డీసీపీ వెస్ట్ జోన్ ఉన్న టైంలో ఒక సెన్సేషన్ చేశారు. ఆ పీరియడ్ అంతా కూడా మీకు సెన్సేషన్ జరిగింది. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు, బాలకృష్ణ ఇంట్లో మర్డర్, దానికన్నా ముందు జూబ్లీస్లోకి వచ్చిన ఒక పులిని ఇంట్లో అది రావడం, పబ్లిక్ మీద పడడం, మీరు షూట్ చేయడం, పులిని చంపిన ఐపీఎస్ అని ఒక హెడ్డింగ్లు, ఇవన్నీ వరుసగా వచ్చాయి. దాంతోపాటు కర్నూలు వెళ్ళిన తర్వాత కర్నూలులో కూడా ఎన్కౌంటర్లు, నల్గొండ ఎన్కౌంటర్, ఎక్కడికి వెళ్ళినా సంజయ్ ఉంటే ఎన్కౌంటర్, వాష్అవుట్ అనేది ఒక పేరుంది. అసలు ఇవన్నిటికన్నా ముందు అసలు పులి అని ఎపిసోడ్ ఏం జరిగిందండి అసలు? ఈ ఎపిసోడ్ చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఏం చదువుకున్నారు, మీ అమ్మగారు నాన్నగారు అని చెప్పండి. నా పేరు సంజయ్ అండి, నిడిగట్టు సంజయ్.
Rigattu is the name of a small village near Bhimli, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. విశాఖపట్నం సిటీలోనే పుట్టి పెరిగాను. మా ఫాదర్ మదర్ ఇద్దరు కూడా బర్మాలో పుట్టి పెరిగిన వాళ్ళు. వరల్డ్ వార్ టైంలో బాంబింగ్ అయితే వైజాగ్ వచ్చేసారు. ఫాదర్ నేవల్ ఆర్మమెంట్ డిపో అని ఎన్ఐడి డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యారు. ఇద్దరు కూడా స్కూల్ టీచింగ్ నేపథ్యం ఉంది. వాళ్ళిద్దరు టీచర్స్ అవ్వడం వల్ల నాకు కూడా టీచింగ్ అభిరుచి ఎక్కువ ఉంది. అట్లాగే మా ఫ్యామిలీ చాలా పెద్దది. నేను 7th ఇన్ ద ఫ్యామిలీ, లాస్ట్ అండ్ 7th. సో ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ చేశారు పేరెంట్స్. ఒక 7-8 years స్టీల్ ప్లాంట్లో జాబ్ చేసి అందులోనే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనే అభిలాష కలగడం, ఫాదర్ స్ఫూర్తితో సివిల్స్ రాశాను. మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను, లా కూడా చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో. వైజాగ్ స్టీల్ నుంచి అది ఐపీఎస్లోకి రావడం కూడా ఒక మంచి ఛాలెంజింగ్ సిచ్యువేషన్లోనే సెలెక్ట్ అయ్యి వచ్చాను. సో మంచి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే 96 బ్యాచ్లో ఐపీఎస్ జాయిన్ అయిన తర్వాత ఈ స్టార్టింగ్లోనే తెలంగాణ ప్రాంతంలోనే అలవాటైంది. వరంగల్ ప్రొబేషనర్, బెల్లంపల్లి ఏఎస్పి, నల్గొండ ఓఎస్డి చేశాను. అంటే ఫస్ట్ పోస్టింగ్ ఉన్నప్పుడు మీరు అన్నట్టు వరంగల్ బెల్లంపల్లి బాగా పీక్లో ఉన్నాము. 99 మంచి ఆఫీసర్స్ కూడా ఉండుంటారు ఎస్పీగా. మంచి లీడర్షిప్ ఉండేది. చాలా టాప్ మూమెంట్లో మీరు మీ కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది? అప్పుడున్న అట్మాస్ఫియర్, అప్పుడే ఈ గ్రేహౌండ్స్కి మంచి రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయిన పీరియడ్ అది. అంతకుముందు పీరియడ్ అంతా గ్రేహౌండ్స్ బిల్డింగ్ ఫేజ్. సో గ్రేహౌండ్స్ నుంచి మంచి ఫ్రూట్ వస్తున్న ఫేజ్లో మేము జాయిన్ అయ్యాం. సో ఈ 96 to 2002 బ్యాచ్, ఈ 6 years వాళ్ళు చాలా ఒక రకంగా టఫ్ వర్క్ చేశారు. అట్ ద సేమ్ టైం చాలా అనుభవజ్ఞుల కింద పనిచేసాం. మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ హార్డ్ వర్క్ చేసి గ్రేహౌండ్స్ని బిల్డ్ చేసిన జనరేషన్. మేము ఫీల్డ్లో రిజల్ట్స్ తీసుకొస్తున్న జనరేషన్. టోటల్గా మీ 96 బ్యాచ్ అంతా కూడా మంచి యంగ్స్టర్స్, చాలా డైనమిక్ ఆఫీసర్. మీరు అవ్వచ్చు, చౌహాన్ గారు, మధుసూదన్ రెడ్డి, సురేంద్ర బాబు అని ఒక ఆయన ఉండేవారు, బీహార్ క్యాడర్ కనిపారు, చాలా సంజయ్ జైన్. అవును, మీరందరూ మంచి అసలు ఆ పీరియడ్ అంతా కూడా ఏపీలో మీ పేర్లు బాగా వినిపించేది. అయితే మీరు పనిచేసిన టైంలో వరంగల్, బెల్లంపల్లి ఆ మూమెంట్ ఎలా ఉంటుందండి? అంటే అప్పట్లో మీరే డైరెక్ట్ కుంబింగ్ వెళ్ళడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఎన్ని జరిగి ఉంటుంది? మేము జాయిన్ అయిన కొత్తలో ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ అనే వాళ్ళు జాయినింగ్ స్టేజ్లోనే గ్రేహౌండ్స్లో అందరితో సమానంగా వెళ్ళి పనిచేయడం అన్నది అప్పటి లీడర్షిప్ ప్లాన్ చేశారు. డీజీపీ దొరా గారు వాళ్ళు మంచి ప్రెషర్ చేశారన్నమాట. మేము దానివల్ల ఒక జనరేషన్ ఇలాగే కష్టపడి పనిచేయడం అలవాటే. కింద పార్టీలతో కలిసి వెళ్ళటమే. సో నో ప్రివిలేజెస్. ఒక పార్టీ, ఒక డిఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్ ఎలాగ వెళ్తారో ఫీల్డ్లోకి, అలాగే మేము వెళ్ళేవాళ్ళం. సో దానివల్ల ఏమైందంటే, బట్ నేను గ్రేహౌండ్స్లో నేను జాయిన్ అయిన కొత్తలో ఒక 3 months ట్రైనింగ్ పీరియడ్ జాయిన్ అయ్యాను, ఫస్ట్ పోస్టింగ్. ఆ తర్వాత బెల్లంపల్లి. ఇంకా బెల్లంపల్లి వెళ్ళకముందే గ్రేహౌండ్స్ తరపునే మొదటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో నాకు అదృష్టం లభించింది. డైరెక్ట్గా మావోయిస్ట్ మిలిటరీ ప్లాటూన్తోనే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ వలన కరేజ్ బాగా బిల్డప్. కరేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అది విల్లింగ్నెస్ టు డూ ద వర్క్ కరేజ్ ద్వారా వస్తుంది. సార్, మీరు వరంగల్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఒకసారి చెప్పగలరా? మిలిటెంట్ది ఏం జరిగిందండి వరంగల్ ప్రొబేషనర్ ఉండేవాళ్ళు. ప్రొబేషనర్ ఉన్న టైంలో గ్రేహౌండ్స్లో మీరు? వరంగల్ కాదు, ఇది గ్రేహౌండ్స్ పార్టీని తీసుకుని కాగజ్ నగర్ వెళ్ళాము. ఓకే. అప్పుడు కర్జీ అని ఒక హిల్లాక్ దగ్గర మిలిటరీ ప్లాటూన్తో ఫస్ట్ టైం, అప్పట్లో అది ఫస్ట్ టైం అనమాట మిలిటరీ ప్లాటూన్తో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వడం. అప్పటి హోమ్ మినిస్టర్ గారు నన్ను తీసుకొచ్చి వివరించమన్నారు అందరికీ. సో ఆ ఎక్స్చేంజ్, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ జరిగింది, పాల్గొన్నాను. సో మంచి రిజల్ట్ కూడా వచ్చింది. ఒక 2 or 3 ఉన్నాయి, కానీ ఇట్ వాజ్ బిగ్ ఎక్స్పీరియన్స్. ఓకే. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎంత టైంలో జరిగిందండి? అది అప్పుడు ఒక 20 minutes జరిగింది. అంటే దాన్ని మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు వాళ్ళని ఏ విధంగా రౌండ్ అప్ చేసుకుంటూ వెళ్ళారు? అది ట్రైనింగ్ బట్టి జరుగుతుంది. అవన్నీ మనం బట్టి మీరు అప్పటి వ్యూహాలు ఇప్పుడు పనిచేయవు, మనం చెప్పుకున్న ఉపయోగం లేదు. బట్ అదొకటే కాకుండా ఆ తర్వాత ఫేస్ చేసిన వాటిలో కూడా బేసికల్లీ ఏంటంటే టీమ్ని లీడ్ చేయడం ఇంపార్టెంట్. టీమ్ వర్క్, టీమ్ లీడర్షిప్ వస్తుంది. అలాగే కరేజ్ చూపించాలి. కరేజ్ ముందుకు దూసుకెళ్ళే స్వభావం రావాలంటే ఛాలెంజెస్ ఉండాలి. లీడర్ ముందు వెళ్తే ఆటోమేటిక్గా వెళ్తారు. తర్వాత బెల్లంపల్లిలో కూడా ఫేస్ టు ఫేస్ చేసాం 2-3.
వివరాల్లోకి వెళ్ళాలంటే చాలా ఉంటుంది, అవి పెద్ద అప్రస్తుతం. ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నారు అన్ని చోట్ల. ఒకటైతే చెప్పగలను, కోంబింగ్ చేసిన ప్రాంతంలోనే కొన్ని ఏండ్ల తర్వాత అదే ల్యాండ్ మళ్ళీ ఒక ఫర్టైల్ ల్యాండ్గా మారిపోవడం, కోట్ల రూపాయలు విలువలు రావడం, అది చాలా మంచి అనుభూతి. అంటే నిజంగా ఆ ప్రాంతం డెవలప్ అవుతుందని ఆ తృప్తి. మీరు 96 బ్యాచ్లో వాళ్ళందరూ కూడా అంతకుముందు కానీ మీరు అన్నట్లుగా గ్రేహౌండ్స్ బిల్డప్ చేస్తున్న సీనియర్ ఆఫీసర్స్, మీ తర్వాత వచ్చిన వాళ్ళు, మీరందరూ గట్టిగా వర్క్ చేయబట్టి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో మావోయిజం అనేది పూర్తిగా వాషౌట్ అయిందని చెప్పొచ్చు. 2 మిగతా స్టేట్స్ కూడా గ్రేహౌండ్స్ని కానీ ఎస్ఐబి కానీ ఏపీ తెలంగాణ పోలీసులను ఆదర్శంగా తీసుకొని చెప్పొచ్చు. అంటే మీరు అంత వర్క్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు పీస్ఫుల్గా ఉన్నారని మీరే అంటున్నారు. కానీ ఇప్పుడున్న ఆఫీసర్స్కి ఆ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉందంటారా? అది లేకపోవడం ఒక విధంగా మైనస్ ఏమో అనిపిస్తుంది. అది డెఫినెట్గా మైనస్ అండి. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం డెఫినెట్గా మైనస్. అడ్వర్స్ కండిషన్స్ అనేవి మనం ఎంత బిల్డ్ చేసినా ల్యాబొరేటరీ కండిషన్స్లో మనం క్యాంపస్లోని అకాడమీస్లోని బిల్డ్ చేస్తాం, అది వేరు, రియల్ టైం ఎక్స్పీరియన్స్ వేరు. సో రియల్ టైం ఎక్స్పీరియన్స్ కావాలి అని అంటే ఎక్కడెక్కడ మావోయిజం ఉందో అక్కడ వెళ్ళి ఫేస్ చేయాలంతే. ఇప్పుడు లేని చోట్ల మళ్ళీ రావాలని కోరుకోకూడదు. బట్ ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి ఆఫీసర్స్ ఫీల్డ్ చేస్తే బాగుంటుంది. అంటే మీరు టైంలో డైరెక్ట్గా జర్నీ చేయకుండా బస్సుల్లోని వేరే వేరే ట్రాన్స్పోర్ట్లో వెళ్ళే టైం మీద ఒకప్పుడు యూనిఫామ్ కూడా వేసుకోలేని పరిస్థితి ఉంటాయి. ఇప్పుడు హ్యాపీగా యూనిఫామ్ వేసుకుంటూ మావోయిస్ట్ దాడిలో పోలీసు దాడిలో మావోయిస్ట్ ఎన్కౌంటర్లో ఒక బుక్కు మాత్రమే పరిమిత అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇది రేపు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఇప్పుడున్న ఆఫీసర్స్ వాళ్ళు ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి? ఇప్పుడు మన స్టేట్ దాటి ఇంకో స్టేట్కి వెళ్ళి ట్రైనింగ్ అవ్వటం అనేది అవ్వదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి. బట్ అదర్వైజ్ ఒకటైతే నేను చూశాను, ఛత్తీస్గఢ్ స్టేట్ మేము హై ఇన్సెంటివ్ ఇస్తాము, ఈ మావోయిస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ రండి పని చేయండి అని ఛత్తీస్గఢ్ స్టేట్ ఆఫర్ చేసిందని విన్నాను, అప్పట్లో చెప్పేవాడు. సో ఇప్పుడు మావోయిస్ట్ ప్రాబ్లం ఎక్కడుంది పీక్గా తీసుకుంటే జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అనుకోండి. ఈ 3 చోట్లకి అట్లీస్ట్ సమ్ ప్రోగ్రామ్ ఆఫ్ రొటేషన్ మీదైనా చిన్న ఎక్స్పోజర్ ఇచ్చినా చాలు, కరేజ్ వేరే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మేము ట్రైనింగ్లో ఉన్నాం, ట్రైనింగ్లో ఉన్న పీరియడ్లో మేము సిఆర్పిఎఫ్లో పనిచేయలేదు, ఆర్మీలో పనిచేయలేదు. బట్ 2 ఆర్గనైజేషన్స్లో కూడా 1 month నార్త్ ఈస్ట్లో కాశ్మీర్లో స్పెండ్ చేసాము అనే అనుభవం ఉంది. ఇప్పుడు ఆ ఒక్కసారి వెళ్ళడం వలన విల్లింగ్నెస్ టు గో ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు రేపు ఎలక్షన్ డ్యూటీ ఏమైనా పంపించినా, నేషనల్ లెవెల్ డ్యూటీ వేసినా కూడా విల్లింగ్నెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు ఈ జనరేషన్కి ఆ విల్లింగ్నెస్ పోతుంది ఎప్పుడైతే మొదటి నుంచి అలవాటు చేయలేదు. సో ఎంతసేపు ఎకనామిక్ ఆఫెన్సెస్ చేస్తున్నారు, సైబర్ క్రైమ్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నారు, విఐపి సెక్యూరిటీ చూస్తున్నాం, ఇదే పోలీస్ జాబ్ అని అనుకుంటారు. సో ఆ ప్రమాదం ఉంది. పోలీస్ ఆఫీసర్ కోర్ స్కిల్స్, కోర్ కాంపిటెన్స్లో ఇదొకటి మైనస్ అయిపోతుంది. అది అవ్వకుండా ఉండాలంటే బెస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఇప్పుడు మనలాంటి స్టేట్స్, పీస్ఫుల్ స్టేట్స్ కూడా పక్కన ఉంది కదా డిస్టర్బ్డ్ ఏరియా. సో ఒరిస్సాలో ఏదైనా ఒక ఇంటర్న్షిప్ లాగా పెట్టినా తప్పులేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ వెళ్ళి కొంత పీరియడ్ ఉండి, లేకపోతే రేపొద్దున అర్బన్ నక్సలిజం స్టార్ట్ అయితే ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మేము ఇప్పుడు అకాడమీస్లో ఇప్పుడు ఐజీ ట్రైనింగ్గా చూస్తున్నాము, అన్నీ కూడా వాళ్ళకి హిస్టరీ బుక్ చెప్పినట్టు చెప్తున్నాం మేము. సో ఇప్పుడు వచ్చారు మొన్న ఒక 4 IPS ప్రొఫెషనల్స్ వచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్లీ 26 డిఎస్పి కొత్త బ్యాచ్ నడుస్తుంది, 2017 బ్యాచ్ డిఎస్పి. వీళ్ళకి ఏమో చెప్తుంటే ఇప్పుడు టిప్పు సుల్తాన్ స్టోరీ చెప్పినట్టే ఉంది వాళ్ళకి, ఏం లేదు బ్రిటిష్ హిస్టరీలాగా చెప్పినట్టే వింటున్నారు స్టోరీస్ అంతా. ఫొటోస్ అడుగుతున్నారు, అప్పటివి చెప్తున్నాం. ఈ మావోయిస్ట్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది ఏంటి అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ నావెల్స్లో ఎన్నో డ్రగ్ కార్టల్స్ అవి చదివి ఉంటారు, ఇది అలాగే అనుకుంటున్నారు తప్ప దే డోంట్ నో ద ఫండమెంటల్ డిఫరెన్స్ అన్నమాట బిట్వీన్ వాట్ ఈస్ అ గెరిల్లా అటాక్, వాట్ ఈస్ అ గెరిల్లా ఫిలాసఫీ. అసలు ఆ ఫిలాసఫీ రావడానికి కారణం ఏంటి? మరి ఆర్థిక అసమానతల్లోంచి వస్తుంది. సో మనం చేసే దాని ఇంపాక్ట్ అక్కడ అది మిస్ అవుతున్నారు. నేను మంచి ఎక్స్పీరియన్స్ నేను పొందాను. ఫర్ ఎగ్జాంపుల్ నర్సంపేటలో ప్రొబేషనర్గా ఉన్నాను, ఏఎస్పి ప్రొబేషనర్ వరంగల్. అప్పుడు ఒక ఫీల్డ్ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఒక 2 people చనిపోయారు. 2లో ఒకరు ఫీమేల్, ఒకరు మేల్. ఈ ఇద్దరు బాడీస్ నర్సంపేట టౌన్ గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్మార్టం జరుగుతుంది. పోస్ట్మార్టం ఎలా జరుగుతుంది అంటే చిన్న గవర్నమెంట్ క్లినిక్ అది, అక్కడ ఏమీ లేదు,
ఫెసిలిటీ. ఆ పోస్ట్మార్టం త్వరగా చేసేయాలి అని అంటున్నారు. ఆ డాక్టర్ కూడా లేడు, డాక్టర్ మా రిప్రజెంటేటివ్ ఎవరు ఉన్నారు, ఆయన ఏదో చేసేస్తున్నాడు పోస్ట్మార్టం. అక్కడ ఒక ఎస్ఐ ఉన్నాడు, నేను ఆ ఎస్ఐ ఆ పోస్ట్మార్టం హెల్ప్ చేశాను. నేను ప్రొబేషనర్, అన్నింటిలో వెళ్ళిపోయి చేసేయాలా అని అనుకున్నాను. ఇందులో చేయొచ్చా అంటే చేయండి పర్వాలేదంటే, సో లోపల చేయిపెట్టి బుల్లెట్ కూడా బయటకు తీశాను, హిప్ దగ్గర ఎక్కడ ఉంటాయి. ఇట్లా నేను చిన్నపిల్లలాగా యాక్టివ్గా చేసేస్తున్నాను. బట్ సడన్లీ ఐ అబ్జర్వ్ దట్ దిస్ సబ్ ఇన్స్పెక్టర్ విత్ మీ ఈజ్ ఇన్ టీయర్స్, ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే అప్పుడు నేను అడిగాను, ఏమండి వై ఆర్ యు క్రైయింగ్ అంటే, నేను వరంగల్ చిట్యాల సైడ్ జనగాం దగ్గర నేను ఎస్ఐ ఉన్నప్పుడు ఈ అమ్మాయి తన భర్త కొడుతున్నాడని రిపీటెడ్గా వచ్చింది. తను ఒక ఆర్డినరీ సిటిజన్, తర్వాత తను ఒక ఆర్డినరీ సిటిజన్ భర్త వేధింపులకు వచ్చింది పోలీస్ స్టేషన్కి. నేను కొంతకాలం కవర్ చేశాను, కాపాడాను. నా తర్వాత వాళ్ళ దగ్గర కూడా వెళ్ళింది, నెగ్లెక్ట్ చేశారు. ఈ అమ్మాయి భర్త వేధింపులు తాళలేక అడవిలోకి వెళ్ళింది, అడవిలో సహాయంకి వెళ్ళింది. వాళ్ళేమో ఆయుధాలు మోయించారు. ఆయుధాలు మోసుకుంటూ ఆమె వాళ్ళ రికార్డులోకి వెళ్ళిపోయింది, పోలీస్ రికార్డులోకి వచ్చేసి. నువ్వు ఎలాగో ఆయుధాలు మోసావు కదా, మాలో కలిసిపో అన్నారు. ఈమె భర్త ఎలాగో వేధిస్తున్నాడు కాబట్టి, పోలీసులు ఎలాగో సహకారం లేదు కాబట్టి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఆమె నక్సలైట్గా మారిపోయింది అని చెప్పాడు. ఆ మారిపోయిన నక్సలైట్ అమ్మాయే మా చేతుల మీద ఈరోజు ఇక్కడ మనం చేసిన ఫీల్డ్ ఎన్కౌంటర్లో ఇక్కడ చనిపోయింది అని చెప్పాడు. ఇది ఎక్కడ అడవులంటే ఇటు మహబూబాబాద్ అడవుల్లో, నర్సంపేట మహబూబాబాద్ అడవుల్లో జరిగింది ఇది. సో ఓన్లీ 6 yearsలో జరిగింది సంఘటన చెప్తున్నాడు. 6 yearsలో ఆ ఎస్ఐ చిట్యాల నుంచి ఇక్కడికి వచ్చాడు, వరంగల్ టౌన్ చేశాడు, మళ్ళీ ఇక్కడ నర్సంపేటలో ఎస్ఐ వచ్చాడు. ఆయన 3 postings జరిగే లోపల ఒక గృహిణి తన చేతుల్లో నక్సలైట్గా చనిపోవడం అన్నది ఆయన తట్టుకోలేకపోయాడు. అది ఒక పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు. సో దట్ మీన్స్ పాసిబిలిటీ ఆఫ్ ఆర్డినరీ సిటిజన్ అలా మారిపోవడానికి అనేది. అంటే ఇక్కడ మీరు చెప్తున్న ఆ స్టోరీ చాలా బాధాకరంగా అనిపిస్తుందండి. అంటే ఇక్కడ భర్త చేతిలో వేధింపులు, అటు మావోయిస్టుల చేతుల్లో కష్టాలు పడి చివరికి ఆమె పోలీసుల చేతిలో చనిపోయింది. ఇక్కడ మిస్టేక్ ఎవరిది అంటారు, పోలీసుది అంటారు? తప్పకుండా పోలీసు కూడా మిస్టేక్ ఉంది అక్కడ. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు, ఆ ఎస్ఐ చెప్తున్నాడు, నేను ఉన్నప్పుడు నేను హ్యాండిల్ చేశాను సార్, నా తర్వాత వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, ఇట్లా అయింది. ఇప్పుడు పోస్టింగ్స్ మారుతూ ఉంటారు, ఒక ఆఫీసర్ ఉన్నప్పుడు బాగుంటుంది, ఇంకో ఆఫీసర్ వెళ్ళినాక ఆ విధానం కంటిన్యూ చేయకపోవడం వలన ఇప్పుడు అక్కడ ఎక్కడో ఇంటీరియర్ ఏరియాలో సరైన కౌన్సిలింగ్ లేదు. ఇక ఆమె చేతుల్లో రాంగ్ అడ్వైస్ పడింది. ఆమె పోలీసులని అప్రోచ్ అయిందో లేదో, అయినా కూడా ఆమెకు సరిగ్గా రెస్పాన్స్ దొరకలేదు. ఇవన్నీ మనం సాధారణంగా ఈ మావోయిస్ట్ వైపు వాళ్ళు వెళ్ళే వారి సంఖ్య కూడా ఇటువంటి పోలీసుల యొక్క వేధింపులో లేదంటే ఇటువంటి మిస్ఫైర్ అవ్వడం వల్ల అవుతుండే అంటారు, వాస్తవం అంటారు? కొంతవరకు వాస్తవేనండి. అంటే ఎవరైనా భూస్వాముల వేధింపులు, లేకపోతే మనీ లెండర్స్ వేధింపులు, ఏదైనా కిస్తీలు కట్టలేకపోతున్నాం అని చెప్పి అలాంటి వాళ్ళు ఇటువంటి ఉంటారు ప్రారంభ దశలో. ఆ వేధింపుల టైంలో కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే వాళ్ళు అటువైపు మారరు. బట్ ఆ ప్రభావితం ఉన్న ఏరియాల్లో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళమని ఎవరో చెప్తారు. ఇప్పుడు ఈమె కేసులో ఈమె జస్ట్ ఒక ఆయుధం మోసింది, ఆ కట్టెలు మోస్తున్నట్టు ఆయుధం మోసిన తర్వాత ఇంకా ఆమెని వాళ్ళు కుట్ర పని ఆమె వాళ్ళు కలిపేసుకుంటారని ఊహించలేకపోయింది. అండ్ అవన్నీ రికార్డు మెయింటైన్ చేయడానికి పోలీసులు అంత సిస్టమేటిక్ వ్యవస్థ ఏం లేదు అప్పట్లో. లేటర్ ఆన్ ఇలాంటి విషయాల మీద డిపార్ట్మెంట్ చాలా దృష్టి పెట్టి ఎవరెవరు ఆకర్షితులు అవుతున్నారు, మనము కూడా కౌంటర్ ప్రొపగండా స్ట్రాంగ్గా చేయాలి, మనం సోషల్ యాంగిల్ పోలీసింగ్ చేయాలి అని పోలీస్ ఎప్పుడైతే అనుకుందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గొప్ప విక్టరీస్ చూసాం మనం. ప్రాపగండాలో కౌంటర్ ప్రాపగండా వార్ఫేర్ కూడా చేయడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఆపరేషన్స్లో వినూత్నమైన మెథడ్స్, మంచి స్ట్రాటజీతోని టెక్నాలజీ రావడం, సెల్ టవర్స్ రావడం, రోడ్స్ వేయటం, అన్నీ 1 by 1 అలాగే పబ్లిక్ కూడా ఇవన్నీ బెనిఫిట్స్గా చూసి గవర్నమెంట్ వైపు మొగ్గు చూపించడం అట్లా జరిగింది. ఓకే సార్, తర్వాత మీరు బెల్లంపల్లి నుంచి నెక్స్ట్ బెల్లంపల్లి తర్వాత నల్గొండ ఓఎస్డి. బెల్లంపల్లిలో మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటంటే సింగరేణి కాలరీస్కి మొట్టమొదటిసారి పీస్ఫుల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. అప్పుడు అక్కడ ఒక ఇంపార్టెంట్ ఏరియా టీమ్ని ఎలిమినేట్ చేయగలిగాం. అది చాలా మంచి రిజల్ట్. ఆ తర్వాత వెంటనే ఎలక్షన్ పీస్ఫుల్ జరిగింది. అప్పటి నుంచి ఇంకా సింగరేణి కాలరీస్కి ఎలక్షన్ జరుగుతున్నాయి. అంతవరకు సరిగ్గా జరగలేదు. తర్వాత కమింగ్ టు నల్గొండ ఓఎస్డీకి వచ్చినప్పుడు ఒక 1 year ఉన్నాను. ఆ పీరియడ్లో చాలా మంచి రిజల్ట్స్ చూసి చాలా ఎన్కౌంటర్ చేశారని. మేజర్ 2 మేజర్ జరిగాయి.
డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ కూడా విత్ AK-47. ఫస్ట్ దాంట్లో 7, సెకండ్ దాంట్లో 8 మంది, ఆ తర్వాత ఇంకో చిన్న చిన్న 1-2 ఇట్లా ఆ ఇయర్ టోటల్గా ఎక్కువ నల్గొండ జిల్లాలో ఏ బెల్ట్లో ఎక్కువ ఉండేదంటే అప్పుడు మీకు ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు గ్రౌండ్ అంటే మీ సబార్డినేట్ అవ్వచ్చు, మీ సుపీరియర్ అవ్వచ్చు? సుపీరియర్ మై ఫేవరెట్ ఆఫీసర్ శివధర్ రెడ్డి గారు ఉండేవారు. ఆయన SP, నేను ఆయన దగ్గర OSD. మంచి లర్నింగ్ ఎక్స్పీరియన్స్. బెల్లంపల్లిలో కూడా ఆయన అడిషనల్ SP ఉన్నాం, నేను ఆయన కింద ASP. సో మంచి గైడెన్స్. అది నల్గొండలో రిజల్ట్ రావటం మా అదృష్టం ఏంటంటే ఆ ఇయర్ ఓవరాల్ ఏపీలో ఆ 2000 ఇయర్ అనమాట స్లంప్ ఉంది. అందరు పర్ఫార్మెన్స్లో ఆ ఇయర్ స్లంప్ ఉంటే మాది 18-19 చూపించాం మేము ఎలిమినేషన్. సో దానివల్ల చాలా 18-19 టార్గెట్ పెంచుకోవడానికి కొట్టుకొచ్చారా లేదంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్? అన్నీ ఇప్పుడు జెన్యున్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అన్నీ కూడా అవే. అండ్ ఆ ఇయర్ సాధారణంగా శివధర్ గారు ఎన్కౌంటర్స్కి యాంటీగా ఉంటారండి. అవును, ఇద్దరు కూడా పాలసీ ఫాలో అయ్యాం, అదే పద్ధతిలో. ఇంకా యాక్చువల్గా ఆ ఇయర్ 44 సరెండర్స్ చూసాము మేము. 2 crores వర్త్ ఇవి కూడా వాళ్ళకి ఇచ్చాం. రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది నల్గొండ. ఓన్లీ 1 year ఉన్నా. ఆ తర్వాత కర్నూలు SPగా వచ్చాను. కర్నూలు SPగా రాగానే మీ పేరు ఒకసారి మారుమోగిందండి. ఎందుకంటే కర్నూలుకి మీకన్నా ముందు PSR ఆంజనేయులు గారు ఎన్కౌంటర్స్ వరుసగా చేసుకురావడం, అదే ఎన్కౌంటర్స్ సంజయ్ గారు కంటిన్యూ చేస్తారా అంటూ పేపర్లో వార్త వచ్చాయి. మీరు జాయిన్ అయిన 1 weekలోనే ఒక కిరాయి హంతకుల్ని ఎన్కౌంటర్ చేయడంతో మీరు కంటిన్యూ చేస్తారని మెసేజ్ జనాల్లో పోయింది. ఒకసారి ఆ ఎన్కౌంటర్లు చెప్పండి. కర్నూలులో మీరు 2 రకాల ఎన్కౌంటర్ చేశారు. ఒకటి కిల్లర్స్కి, హైర్ కిల్లర్స్, 2 నక్సలైట్స్ కూడా ఉన్నాయి. ఇది కర్నూలులో ఏం జరిగిందంటే యాక్చువల్గా 3 to 4 months వరకు ఏమీ జరగలేదు. అప్పుడు అడిగేవారు మీడియా, ఏమన్నా జరుగుతాయండి లేకపోతే అలాగా మీది ఏమన్నా సౌమ్యవాదమా అన్నట్టు అడిగేవారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒక 4 to 5 months వరకు ఎటువంటి ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ ఏం జరగలేదు. ఆ పీరియడ్లో ఏం చేసామంటే గ్రామ దర్శిని అని ఒక ప్రోగ్రామ్ పెట్టాం. గుర్తుందా కదా? అది ఎంత సాటిస్ఫైయింగ్. ఎందుకంటే ఇప్పటికి కూడా మన సీఎం గారు ఇప్పుడు అదే ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాం. అప్పుడు మేము స్టార్ట్ చేసిందే. నాతో మంచి పార్ట్నర్షిప్ కలెక్టర్ గారితో ఉండేది, సాయి ప్రసాద్ గారు అని. సో ఆయన ఇప్పుడు సీనియర్ IAS ఆఫీసర్. సో అక్కడ మా ఇద్దరు పార్ట్నర్షిప్లో మేము 2 ఇంపార్టెంట్ థింగ్స్ చేసాం. ఒకటి గ్రామ వాళ్ళకి విజిట్ చేయాలి. గ్రామంకి విజిట్ చేసినప్పుడు ఒక కలెక్టర్ ఇటు ఉన్నాడంటే SP అటు ఉండాలి. జిల్లా యొక్క ఇంపాక్ట్, ఇప్పుడు ఒక MRO అటు వెళ్ళాడంటే DSP ఇటు ఉండాలా అన్న కాన్సెప్ట్ వెళ్ళాం. సో కలిసి పనిచేయడం వల్ల చాలా విలేజ్ విజిట్స్ పెరిగాయి ఆ ఇయర్లో, ఆ 2 yearsలో. విలేజ్ విజిట్ ప్రోగ్రామ్ సిస్టమేటిక్ చేయడం వల్ల SP గారు చేస్తున్న దాన్ని మీరు బలపరచండి అని చెప్పి ఆయన నుంచి కూడా కోఆర్డినేషన్, దానివల్ల మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఒక 2-3 monthsలో మంచి కోఆర్డినేషన్. చాలా చోట్ల ఎక్కడెక్కడైతే చెక్ పవర్ ఉండి కూడా ధైర్యం చేయలేని సర్పంచులు ఇటువంటివన్నీ నడుస్తున్నాయి. అవన్నీ చోట్ల మనం కంట్రోల్ తీసుకొచ్చాము. చాలా బాగా జరిగింది. అండ్ పోలీస్ రెస్పాన్స్ కోసం ఏమైనా చేయాలా అనుకుంటూ ఈ ఫస్ట్ టైం వెహికల్ని పెట్రోలింగ్ వెహికల్ పెట్టాలని క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం. మనం ఎందుకు చేయలేము సార్, అమెరికాలో మీరు చూసి ఉండొచ్చు 3 నిమిషాలు, ఇక్కడ 10 నిమిషాలు చేద్దాం అన్నాను. ఓకే, నీకేం కావాలి, నేను హెల్ప్ చేస్తానంటే వెహికల్స్ కొనడానికి డబ్బులు ఇవ్వండి, చేసేస్తాను. సో అలా కలెక్టర్ అండ్ SP పార్ట్నర్షిప్లో పుట్టింది ఇప్పుడున్న రక్షక్. ఆ రోజు మేము పేరు QRT అని పెట్టాం, క్విక్ రెస్పాన్స్ టీమ్ అని పెట్టి మంచి అడ్వర్టైజ్మెంట్ చేసి ఒక 4 vehiclesని లాంచ్ చేసాం. లాంచ్ చేసిన వెంటనే మంచి రిజల్ట్స్ వచ్చాయి. పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వచ్చింది, మీడియాలో హైలైట్ చేసాం. అప్పుడు సీఎం గారు పిలిచి సీనియర్ ఆఫీసర్స్ అందరికీ ప్రజెంటేషన్ ఇమ్మన్నారు. సీఎం గారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా ఈ ఐడియా బాగుంది, మనం సిస్టమేటిక్గా చేయాలని చెప్పి 23 జిల్లాలకి ఒక 46 టాటా సుమోలు అప్పటికప్పుడే శాంక్షన్ చేశారు సీఎం గారు, CS గారు. చేసిన వెంటనే అది స్టార్ట్ అయింది. అప్పుడు ఆ పేరు ఆఫ్కోర్స్ అప్పటి DGP గారు రాములు గారు ఉండేవారు. ఆ QRT అనే పేరుని మార్చి రక్షక్ అని పెడదాము, ఇండియనైజ్డ్ నేమ్ అని పెట్టాం. అలాగే బైక్కి ఆయన ఇంగ్లాండ్ వెళ్ళొచ్చారు, బ్లూ కోల్స్ అని పేరు ఉందంటే పెట్టాం. అలాగే 2 పేర్లు పెట్టడం జరిగింది. స్టేట్ అంతా అమలు ఉంది. ఇక అక్కడ నుంచి పికప్ అయింది బాగా, అందరూ చాలా చోట్ల చేశారు. కర్నూలులో కూడా నేను ఇమీడియట్గా మన ఎమ్మెల్యే గారి సహాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ ఫండ్స్తో నంద్యాలలోని ఆదోన్లో కూడా ఇమీడియట్ ఎక్స్పాండ్ చేశాను. టౌన్స్లో ఉండాలి అని చెప్పి ఒక లీడ్ తీసుకున్నాం. అట్లా చేయడం జరిగింది. కానీ 3 నెలల తర్వాత ఎన్కౌంటర్లు స్టార్ట్ అయ్యాయి. ఈ పీస్ ఆఫ్ ఫ్యాక్షన్ ఏరియాలో పీస్ అనేది డిస్టర్బ్ అయింది.
ఒక పర్టికులర్ ఫ్యామిలీలోనే జరిగింది అది, ఆలూరు సైడ్. ఆ తర్వాత ఇంకా టఫ్గా వెళ్ళాలి అని అనుకొని చాలా ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ తప్పకుండా టఫ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాదాపు ఒక 10-12 ఎలిమినేట్ అయిపోయారు. హైడ్ కిల్లర్స్ లాంటి కల్చర్ని స్మాష్ చేయాలని చాలా టఫ్గా వెళ్ళాం. కానీ ఇక్కడ నల్లమల వైపు ఫ్యాక్షన్ కూడా మావోయిజం కనిపిస్తుంది. ఈలోపు వడ్ల రామాపురం ఒక విలేజ్లో గ్రామస్తులు చూస్తుండగానే వాళ్ళ హెడ్ని చంపేశారు. అప్పుడు చాలా సీరియస్గా తీసుకొని మేము ఆత్మకూరులో క్యాంప్ చేసి ఒక 15 days క్యాంప్ చేశాను. ఆత్మకూరు క్యాంప్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్కి కాన్ఫిడెన్స్ పెంచాలి, ఆత్మస్థైర్యం పెంచాలి. ఎస్పీఏ చేస్తారు కదా, సో అట్లా మేము కొంత టఫ్గా స్టాండ్ తీసుకున్నాం. అండ్ కొంతకాలం ఒక ఎస్ఐని కిడ్నాప్ చేశారు నక్సలైట్స్. ఆ ఎస్ఐని విడిపించడానికి చాలా టాక్స్ జరిపి మొత్తం మీద చాలా సక్సెస్ఫుల్గా ఎస్ఐని అయితే కాపాడుకున్నాం. ఎస్ఐని కాపాడుకున్నాము, ఒక సర్పంచ్ని కోల్పోయాము, చాలా డౌన్లో ఉంది, లాభం లేదని చెప్పి చాలా స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టి ఆ బెల్ట్ ఉన్న వెలుగోడు, ఆ బెల్ట్ అంతా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్స్ మంచి వాళ్ళని వేసి మ్యాన్ పవర్ని మార్చి ఒక మంచి మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ అనే ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అది చేయటం వల్ల ఏమైందంటే ఆ వడ్ల విలేజ్ తిరగబడింది ఒకరోజు వాళ్ళ మీద. వాళ్ళ దగ్గర ఆర్మ్స్ లాక్కున్నారు, వాళ్ళని తిరగబడి కొట్టి గ్రామం తిరగబడి వెళ్ళిపోయింది. గ్రామం తిరగబడి చేసినందుకు సీఎం గారు 10 lakhs నాకు ఇచ్చారు. ఆ గ్రామంలో రోడ్డు వేయించి అన్నారు. సో సీసీ రోడ్ వేయించాం గ్రామంలో. ఇప్పటికీ మంచి. సార్, మీరు ఆ కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఎక్కువగా పోలీస్ స్టేషన్లు డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. మీరు చెప్తున్న వెలుగోడు అవ్వచ్చు, ఆత్మకూరు, శ్రీశైలం, సున్నిపెంట పోలీస్ స్టేషన్లు. అంటే పోలీస్ స్టేషన్ స్ట్రాంగ్ ఎక్కువ చేయాలని ఎందుకు అనుకున్నారండి? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్ మ్యాన్ చేస్తున్న వాళ్ళు చాలా డీమోటివేటెడ్గా ఉన్నారు. వాళ్ళు కాన్ఫిడెన్స్తో లేరు. అలాగే వాళ్ళు తెలుసో తెలియకో ప్రజల దగ్గర అక్కడక్కడ డబ్బులు దండుకోవడం అటువంటి బుద్ధి కూడా ప్రదర్శిస్తున్నట్టు కనపడింది. సో దాన్ని అరికట్టాలని చెప్పి ఇమీడియట్గా మంచి ఆఫీసర్స్తో రీప్లేస్ చేయడం, ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్స్కి కొంత సపోర్ట్ ఇవ్వడం, మెటీరియల్ సపోర్ట్, మనీ సపోర్ట్, వాళ్ళకి స్పెషల్ అలవెన్స్ లాగా ఇచ్చి ఆ పోలీస్ స్టేషన్స్ అన్నింటినీ స్ట్రెంథన్ చేయాలి అని డిసైడ్ అయ్యాయి. ఎందుకంటే ఇంకా అది నల్లమల బార్డర్, అక్కడ ఎప్పుడైతే అటువంటి సపోర్ట్ ఇచ్చామో మంచి రిజల్ట్స్ వచ్చాయి. అక్కడ నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. సో 1 or 2 జరిగాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పోలీస్ స్టేషన్ సేఫ్గా ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అటాక్ ఎప్పుడు అవుతుంది అంటే పోలీస్ స్టేషన్లో పరపతి ఎప్పుడైతే పడిపోతుందో వాళ్ళ దృష్టిలో పోలీస్ స్టేషన్ పట్ల ఉన్న గౌరవం పడిపోతే అవుతుంది అని తెలుసుకున్నాను నేను ములుగులో ప్రొబేషనర్ ఉన్నప్పుడే ములుగు అనే పోలీస్ స్టేషన్ని ఒక డైరీలో వాళ్ళు రాసుకున్నారు. 2.5 years వాళ్ళు అటాక్ చేయకుండా ఉన్నారన్నమాట. వాళ్ళకి ఏం రాసుకున్నారంటే ఈ పోలీస్ స్టేషన్ ఈ పలానా 2 కానిస్టేబుల్ ఉన్నంతకాలం మనం ఈ పోలీస్ స్టేషన్ అటాక్ చేయొద్దు, మనకి ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఈ 2 మంచి పని చేస్తున్నారు, ప్రజలకు చాలా సేవ చేస్తున్నారు, మేలు చేస్తున్నారు. ప్రజలు సేవ చేయడం అంటే ఏముంటుంది, ఉన్న ఫార్మర్స్ ఉంటారు, ఏమీ తెలియని వాళ్ళు, వాళ్ళకి ఏవో ఒకటి విషయం చెప్పడం, లేదా వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉంటే అడిగి తెలుసుకొని హెల్ప్ చేయడం, మేము ఉన్నామని భరోసా ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయకపోవడం వలన పోలీసుల పైన వాళ్ళకి పైచే వస్తుంటుంది. ఇప్పుడైనా ఇంటీరియర్ ఏరియాస్ ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా పబ్లిక్ పైన పోలీస్ తాలూకా ఎమోషనల్ బాండ్ ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు వాళ్ళు వస్తారు మా ప్లేస్లో. కానీ కర్నూలులో మేజర్ ఎన్కౌంటర్ మీ రికార్డ్స్లో కనిపిస్తుంటారు. రైల్వే ట్రాక్ దగ్గర ఒక హైర్ కిల్లర్ని మీరు వెంటబడి కొట్టారండి. అవన్నీ అయిపోయినవి. అంటే మీరు ఆ ఫ్యాక్షనిజానికి ఎన్కౌంటర్తో ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారా, లేదా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలనుకున్నారు? ఎందుకంటే అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కౌన్సిలింగ్ కూడా చేసేవారు. నేను కూడా చాలా కౌన్సిలింగ్ చేశాను. చాలా గ్రూప్స్కి, రైవల్ గ్రూప్స్ తీసుకురావటం. ఇప్పుడు సార్ టైంలో ఉన్న కేసులకి ప్రాసిక్యూషన్ అడ్డుకోవడం జరిగేది. సో ఆ ప్రాసిక్యూషన్ జరిగి జరగడం, విట్నెసెస్ని ప్రజెంట్ అవనివ్వకుండా చేయడం, వాటి విషయంలో తీసుకొచ్చి అందరినీ పట్టుకొచ్చి గట్టిగా కౌన్సిల్ చేసి. వెంకటప్పల నాయుడు ఆ బెల్ట్లో ఎక్కువగా మీరు ఫోకస్ చేయకపోవడం అన్నది ఉందండి. ఆ టైంకి తగ్గిపోయింది. కపట్రాల వెంకటప్పల నాయుడు గారి టైంకి, నేనున్న టైంకి తగ్గిపోయింది. అంటే మీరు అక్కడ చేసింది ఎన్కౌంటర్ చేయడం అనేది ఆ ప్లేస్కి తప్పదంటారు? పోలీస్ ఎప్పుడు కూడా కావాలని వెళ్ళి ఎవరిని ఏం చేయరు. పోలీస్ పైన ఎప్పుడైతే దాడి జరుగుతుందో దానికి రిటాలియేషన్ అనేది న్యాచురల్. రిటాలియేషన్ మేము చేయకపోతే ఇంకెవరు చేస్తారు? సో సిఆర్పిసి ప్రకారం ఆయుధాలు ధరించాల్సింది మేమే. ఆయుధాలు ఇంకెవరైనా ధరిస్తే వాళ్ళని ప్రశ్నించాల్సింది మేమే.
ప్రశ్నించినప్పుడు వాళ్ళు తిరగబడితే వాళ్ళు తిరుగు జవాబు చెప్పాల్సింది మేమే, అంతే. ఓకే సార్, కర్నూలు తర్వాత నెక్స్ట్? కర్నూలు తర్వాత డీసీపీ హైదరాబాద్ వెస్ట్ జోన్ వచ్చాను. 2 years వచ్చాను. ఇక్కడ సిటీలో మంచి కమ్యూనలిజం ఉన్న ఏరియా, హిందూ ముస్లిం పీస్ కోసం చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. ఎస్పెషలీ ఒక రైట్స్ అవుతుండగా నన్ను జాయిన్ అవ్వమన్నారు. రైట్ అయిన తప్ప చెబుతారు. రైట్ జాయిన్ అయిన తర్వాత మంచి సాటిస్ఫాక్షన్ థింగ్ ఏంటంటే డైరెక్ట్గా ఒక సిస్టమ్ పెట్టాను. ఎవ్రీ ఫ్రైడే నేను మీతోనే ఉండి భోజనం చేస్తాను అని అక్కడున్న మహిదీపట్నం, ఆసిఫ్ నగర్ డివిజన్లో ఉన్న ఆల్ పోలీస్ స్టేషన్స్ అని చెప్పేది. ఎవ్రీ ఫ్రైడే ఐ యూస్ టు బీ విత్ దెమ్ అంతే. ఫ్రైడే మధ్యాహ్నం 2 o'clock మస్జిద్ ప్రేయర్స్ అయిపోయిన తర్వాత మేము భోజనం చేసేవాళ్ళం. దానివల్ల ఏమైందంటే ఎంటైర్ 9 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, అక్కడంతా పీస్ఫుల్గా ఫ్రైడే గడిచిపోతే చాలు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది. అది వాళ్ళకు ఒక మానసిక హర్డల్గా ఉంది. అది ఇంకా ఈజ్ చేయగలిగాను. యాజ్ అ లీడర్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళతో ఉండాలి. సో వాళ్ళతో స్పెండ్ చేశాను. వాళ్ళ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం చేశానంటే, మీరు బాగానే ఫ్రైడే టెన్షన్తో ఉన్నారు, ఇప్పుడు సాటర్డే మనము టెంపుల్స్కి ముస్లిమ్స్ని తీసుకెళ్ళి టెంపుల్స్కి మొక్కలు పీకించడం, గోడలు పెయింట్ వేయడం చేద్దాం. మస్జిద్ దగ్గర హిందూస్ గ్రూప్స్ని, పీస్ కమిటీ మెంబర్స్ని తీసుకెళ్ళి మస్జిద్కి ఏమైనా చిన్న చిన్న రంగులు వేయటం చేద్దాం అని అంటే, చాలా బాగుంది సార్ ఈ ఐడియా, చేద్దాం అని అన్నారు. సో ఆ 2 years మేము నిర్విరామంగా చేసాం. అది ఎవ్రీ సాటర్డే మాకు ఒక SUPW లాగా సోషల్ వర్క్ చేసి ఇది చాలా లైక్ చేశారు. పీస్ కమిటీ మెంబర్స్ ఇది పార్టిసిపేట్ చేయడం వల్ల మొత్తం గోల్కొండ మొదలుకొని హబీబ్ నగర్ వరకు ఆల్ ద 9 పోలీస్ స్టేషన్స్లో మేము సీరియస్గా చేసాం. మా ఏరియాలో పీస్ కమిటీ మెంబర్స్ ఎంత లెవెల్కి వెళ్ళారంటే వాళ్ళు ఒకటే చెప్పారు, ఇంకెక్కడైనా పీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ఫ్రీగా ఉన్నాం సార్ అన్నారు. సో వాళ్ళు అన్నట్టే ఆ టెన్యూర్ అంతా కూడా ఇంకా మా ఏరియాలో మాకు రైట్ జరగలేదు. అండ్ వేరే చోట్ల జరిగినప్పుడు ప్రొయాక్టివ్గా మేము వెళ్ళి సపోర్ట్ చేయడం జరిగింది. అట్లాంటి స్టేజ్కి వచ్చాం మనం. కానీ పులిని కాల్చే వ్యవహారం అసలు ఏంటి సార్ ఎపిసోడ్? పులి గురించి ఐడియా లేదని ఒకరోజు సడన్గా తెలిసింది అక్కడ ఏదో ఇంటి దగ్గర ఉంది అని, వెంటనే వెళ్ళిపోయాను. మీరు స్వయంగా కాంపౌండ్ వెళ్ళిపోయాను. ఏ జాబ్ అయినా వెళ్ళి చేయడం, పోలీసులో వెళ్ళి డైరెక్ట్ యాక్షన్ అనేది అలవాటు. సో అట్లాగే వెళ్ళినప్పుడు అది ఒక ఇంటిలో ఉంది, రోడ్ నెంబర్ 72 దగ్గర. సో అక్కడే జూబ్లీ స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్లో మా పాప కూడా చదువుతుంది. సో పిల్లలు స్కూల్లో ఉన్నారు, అమ్మో ఎలాగానే వరి ఉంటుంది. బట్ అప్పుడు 10:30 or so in the morning. సో వెళ్ళిన తర్వాత ఆ ఇంటి దగ్గర దానికి ట్రాంక్యులైజర్ కోసం ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు పొజిషన్ అది తీసుకోవడం చేయడం బాగానే అయిపోద్ది అనుకున్నాం. బయట వెయిట్ చేస్తాం అందరితో పాటు, నేను కూడా వెయిట్ చేస్తాను. ఒక 1/2 hour తర్వాత వాళ్ళు ఏమీ చేయట్లేదు, ఆ పులి కూడా కదలట్లేదు, ఏమవుతుందని వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఆ ట్రాంక్యులైజర్ ఇప్పుడే కొడుతున్నా, ఉండండి పేషెన్స్ చూపించండి అన్నారు. అప్పుడు నేను వాళ్ళు ప్రశ్న అడిగాను, మరి ట్రాంక్యులైజర్ కొట్టిన తర్వాత అడవిలో ఒక అరగంట అటు ఇటు వెళ్ళి వస్తాం, తర్వాత అది ఎక్కడో పడిపోతుంది, అప్పుడు మనం వెళ్ళి దాన్ని మోసుకొస్తాం, ఇక్కడ మరి అది ఎక్కడికి వెళ్తుంది అన్నాను. ఆ 20 నిమిషాలు ఇది అక్కడే ఉంటుందా, ఎక్కడికైనా వెళ్తుందా, మరి ఎక్కడికి వెళ్ళినా మరి నేను బాధ్యత, ఇది అడవి కాదు కదా అన్నాను. మరి దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళు ట్రాంక్యులైజర్ కొట్టగానే మనిషికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వగానే మనిషి వెంటనే లైట్ డౌన్ అయిపోతుంది. మరి అలా పులి విషయంలో అవుద్దా అని అడిగాను. అవ్వదు, 15 నిమిషాలు పడుతుంది, 20 నిమిషాలు. మరి ఎట్లా అండి ఈ 15 నిమిషాలు ఎలాగని అడిగాను. సో సరదాగా బాగానే పని చేసుకుంటున్నాం కలిసి అనుకున్నాం. ఒక 45 minutes తర్వాత మాత్రం మరి వీళ్ళు కొట్టిన షాట్ మిస్ అయింది. అది అక్కడి నుంచి ఎస్కేప్ అయింది. అక్కడి నుంచి అది చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. ఒక చిరుతపులి ఎంత స్పీడ్ పరిగెడుతుందో ఆ రోజు చూసాం లైవ్లో. అక్కడి నుంచి సింపుల్గా ఒక 3 lanes దాటేసి ఒక 300 houses దాటేసి ఎక్కడికో ఇంకొక ఇంట్లో దూరిపోయింది. ఆ దూరిపోయినట్టు మాకు ఇంకో 20 నిమిషాల వరకు ఫోన్లు వస్తే కానీ తెలియలేదు. మేము అందరం నడిచాం అక్కడి వరకు. ఆ ఇల్లు ఎక్కడో ఐడెంటిఫై, మీడియా వాళ్ళు కూడా ఎక్కడెక్కడో సందుల్లో పరిగెడితే అక్కడ తెలిసింది పలా ఇల్లు అని. ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంటి ఆమె వైల్డ్ లైఫ్ యాక్టివిస్ట్ ఆమె, తప్పండి మీరు చేస్తున్న పని అని ఆవిడ ఇంట్లోకి రానివ్వలేదు. అప్పుడు ఇంకా నేనేమో టైం 12:30 అవుతుంది, చాలా కష్టము, పిల్లలు స్కూల్ ఓపెన్ అయితే అన్ని చోట్ల పబ్లిక్ ఉంటారు అంటే ఆమె అర్థం చేసుకోలేదు.
ఈ లోపల ఒకరిద్దరు లోకల్ ఎల్డర్స్ వచ్చారు, ఆమె ఇంట్లోకి వెళ్ళారు, అక్కడ నుంచి దాని ఫోటో తీసుకున్నారు. ఆ ఇంటి వెనక భాగంలో వాషింగ్ మిషన్ వెనక దాగుంది మంచి ఫుల్లీ గ్రోన్ చీత. ఇక దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలని చూస్తుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరైవ్ అయ్యారు. మళ్ళీ వాళ్ళని అడిగాను ఏం చేస్తారు ఏంటి అని అంటే, మరి అక్కడ నోళ్ళు ఉందండి, దాన్ని ఎలా కొట్టాలో అది ఇదని ఆలోచిస్తున్నాం అన్నారు. అక్కడ మళ్ళీ టైం లాస్ అవుతుంది. ఈలోపు ఈమె కూడా చాలా, ఈమెకి ఎవరు చెప్పినట్టున్నారు మేము ఆయుధాలతో ఏదో తిరుగుతున్నామని. సో ఆమె చాలా ఇబ్బంది ఫీల్ అయ్యారు. ఆ ఇంట 400 స్క్వేర్ యార్డ్స్ హౌస్, అది ఫ్రంట్ వాల్ ఆనుకొని మొత్తం ఒక 100 కెమెరామెన్ ఉన్నారు మీడియా. ఈ పులి దూకిన ఆ కెమెరాస్ అన్నీ కలిపితే ఒక 10 లక్షలు డ్యామేజ్ ఉంటుంది. అండ్ మనుషులు ఎంత భయపడతారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అని చెప్పి నేను కమిషనర్ గారి పర్మిషన్ తీసుకొని, నేను యాక్షన్ తీసుకుంటాను సార్, లేకపోతే అది చాలా ప్రమాదం ఎలా ఉంది ఫస్ట్ అని చెప్పి అన్నాను. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్ నువ్వు చెయ్యి పర్వాలేదు అన్నారు. సో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంత టైం మళ్ళీ ఇచ్చాను, అక్కడ కూడా ఇచ్చాను. వాళ్ళు ట్రాంక్యులైజర్ అది దాన్ని ఏం చేయలేకపోయారు, కొట్టలేకపోయారు. ఇప్పుడు అడవిలో ట్రాంక్యులైజర్ దూరం నుంచి కొడతాం, చెట్టు మీద కూర్చొని కొట్టచ్చు. ఇది అర్బన్ సెట్టింగ్స్లో ఈజీ కాదు. సో దానికి ఇంకా నేను ఒక షీల్డ్ తీసుకొచ్చి 2 షీల్డ్స్ పెట్టుకొని డైరెక్ట్గా వెళ్ళి మనం ఈ ఇష్యూని క్లోజ్ చేయాల్సిందే, పెద్దది అవుతే మాత్రం ఎక్కడికైనా వెళ్తుందనే ప్రమాదం అని ఉద్దేశంతో, పాజిటివ్ ఉద్దేశంతో. నేను కూడా చాలా యానిమల్ ప్రేమికుడినే, కానీ మరి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి చేయాలి అని డైరెక్ట్గా ఫైర్ చేశాను. ఫైర్ చేసి చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంది అది బాడీ, అది కూడా మూమెంట్ ఎక్స్ట్రీమ్లీ అజైల్ యానిమల్. సో క్లోజ్ రేంజ్ నుంచి కొట్టాను, ఒక 4 ఫీట్ దూరం నుంచి కొట్టాను. మీదకి వచ్చింది, ఆ షీల్డ్ పెట్టుకున్నాం, మీదకి వస్తున్నప్పుడే కొట్టాం, పడిపోయింది. తర్వాత వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి, ఇట్ వాజ్ అలైవ్ బట్ దాని స్పైన్ మీద తగిలింది. సో తర్వాత ఒక 1 or 2 అవర్స్కి చనిపోయింది. కానీ మీరు ఆ రోజు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం చిన్నపిల్లలకి అందరికీ చాలా ఇబ్బంది ఉండేది. మా ఇంట్లో మా పాప ఒక 2 వీక్స్ నాతో మాట్లాడలేదు. యానిమల్ చంపేసావు, టైగర్ని చంపేసావు అని. చిన్న పాప, ఇప్పుడు 1st స్టాండర్డ్. వాళ్ళ క్లాస్మేట్స్ అందరు కూడా యానిమల్స్ చంపేశారు, పోలీస్ అంతేనా అని అడిగారట. సో బట్ యు సీ ద చిల్డ్రన్, ఓల్డ్ పీపుల్, బట్ ఆ పులిని చూస్తే ఓల్డ్ పీపుల్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. ఎంతో లైఫ్ లాస్. ఇప్పుడు సీ ఫైనలీ ఇట్ ఈస్ అబౌట్ సేవింగ్ లైఫ్. వచ్చిందంటే అసలు అది మరి నాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చింది, కొండల్లోంచి అలా వచ్చి ఉండొచ్చు. కానీ తర్వాత బాలకృష్ణ ఇంట్లో కాల్పులు, బాలకృష్ణ ఇంట్లో మర్డర్, ఈ 2 కూడా మీ టైంలోనే జరిగాయండి. ఆ కేసు ఏంటండి అసలు, ఏం కాకుండా అది కనుమరుగైపోయింది? కనుమరుగేం అయిపోలేదు. ఆ కేసు ఎంత ప్రాసిక్యూషన్ సైడ్ ఎంత చేయాలో అంత చేసాం. కేసు ప్రాసిక్యూషన్ అయినాక క్రిమినల్ జస్టిస్ సిస్టంలో జ్యుడిషియరీ ముందు విట్నెస్ అనేది ఒక ఇంపార్టెంట్ సిస్టమ్. సో విట్నెసెస్ చేతుల్లో ఉంటుంది, అక్కడ నుంచి హౌ ఇట్ గోస్ ఫార్వర్డ్ అని. సో దట్ మచ్ ఐ కెన్ సే. ప్రాసిక్యూషన్ వరకు ఏం చేయాలో వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్ చేసాం, అన్నీ చేసాం. ఎవ్రీథింగ్ వాజ్ డన్ కరెక్ట్లీ. అది మీరు ఫైరింగ్ వరకు మీరు చేయాల్సిన వర్క్ అన్నీ చేసాం. కానీ మర్డర్ కేసు మాత్రం ఇంతవరకు ట్రేస్ కాలేదు. అది రెండో అది ముందు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇంకా సిసిఎస్కి ట్రాన్స్ఫర్ అంటారు. అది నాకు తెలియదు. నేను డీసీపీగా ఉన్నప్పుడు నా చేతుల నుంచి అది సిసిఎస్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, అదే రోజు ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో నో ఐడియా. ఓకే. సంజయ్ గారు వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేసిన టైంలో ఎవరైనా కంప్లైంట్ డీసీపీ ఆఫీస్కి వస్తే ఇమీడియట్గా బయటకు వచ్చి రెస్పాన్స్ అవ్వడం అనేది ఆయన ఒక హాబీగా పెట్టుకున్నారు. విక్టిమ్తో డైరెక్ట్గా మాట్లాడడం అనేది పెట్టుకున్నారు అనేది ఉంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ నుంచి దాటి మీ దగ్గరికి వచ్చారంటే ఎస్ఐకి కూడా ఒక వార్నింగ్ ఇచ్చేవారు అనేది, అంటే నేను కరెక్ట్ చేయలేదు కాబట్టి నా దగ్గరకు వచ్చారని మీ మీద మంచి ఇంప్రెషన్ ఉండేది. అటువంటి సంజయ్ గారి మీద సంజయ్ గారికి సిపి గారికి మధ్యన వివాదం వచ్చింది అనేది వచ్చింది. అయిపోయిన చాప్టర్ మళ్ళీ ఎందుకు రండి. ఎవ్రీథింగ్ ఈ ప్రొఫెషనల్ గోల్స్ ఎప్పుడైతే మ్యాచ్ అవ్వో ఇష్యూస్ వస్తాయి వరకు, అలాగే చూడాలి తప్ప ఇంకేమీ. కానీ ఫస్ట్లో అప్పుడున్న సిపి గారు సంజయ్ గారిని బాగా లైక్ చేసే సంజయ్ గారిని క్రమేపీ పెన్నా సిమెంట్స్ ఇష్యూలో కానీ, తర్వాత తాజ్ కృష్ణాలో జరిగిన ఫంక్షన్లో కానీ సంజయ్ గారిని లోపలికి ఇన్వైట్ చేయకుండా అప్పుడున్న సిపి గారు కావాలని సంజయ్ గారిని ఇన్సల్ట్ చేశారనేది ఒక వార్త ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్లో అన్ని ఉద్యోగాల్లో కూడా అవుతూ ఉంటాయండి. ఈ ప్రొఫెషనల్ కెరియర్ ఎలా ఉంటుందంటే ఛాలెంజెస్తో ఉంటుంది. ఛాలెంజెస్ ఫ్రమ్ విదిన్, ఛాలెంజెస్ అండ్ అవుట్ సైడ్ అంటారు, అలా అనమాట.
అన్నీ వస్తాయి. కానీ అప్పుడు మీరు చాలా బాధపడ్డారని కూడా తెలుస్తుంది, ఎందుకంటే సిపి Professional గారు అంత బాధపడడం లైక్ కూడా చేస్తుంటే ఉంటుంది. సిపి గారిని అంత లైక్ చేస్తుంటే ఈయన నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అన్నది. అవును, ఇదంతా జరుగుతుంటుంది. ఆ తర్వాత ఆయన డీజీపీ అయిన తర్వాత కూడా మిమ్మల్ని వేటాడారని కూడా వాడుతుంది. లేదు, తర్వాత మంచి నిజామాబాద్ రేంజ్ పోస్ట్ ఇచ్చారు, వెళ్ళాను, పనిచేసి బాగానే చూసుకున్నారు, అంత బాగా. తర్వాత పోస్టింగ్ ఇక్కడ. సో అక్కడ నుంచి పీటీసీ అనంతపూర్ వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళాక అక్కడ ఒక కొత్త ఫేజ్, అక్కడంతా ట్రైనింగ్ మీద ఫోకస్ చాలా లాంగ్ టర్మ్ అక్కడ చేస్తాను. అక్కడ 5 years ఉండిపోయాను. రమ్మన్నారు కానీ నేనే అక్కడ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ కోసం చూడాలి. ప్రొఫెషనల్ అనేవాడు ఎప్పుడు కూడా ప్రొఫెషన్ని పెంపొందించడానికి ఉండాలి, నా అభిప్రాయం అది. ఇదొక ప్రొఫెషన్ అంతే, ఇదొక వృత్తి. పోలీస్ అనేది ఉద్యోగం కాదు, వృత్తి అని నమ్మేవాడిని నేను. ఒక వృత్తిని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా వృత్తి నైపుణ్యాన్ని నమ్ముకుంటాడు అంతే. వృత్తిలో ఏ విషయంలో నైపుణ్యం పొందాలా అని చూస్తుంటాడు, అక్కడ అలా చేయాలంతే. మంచిని తీసుకుంటే చెడు అంతే. ఒక సైకిల్ రిపేర్ చేసేవాడు ఉన్నాడు అనుకోండి, సైకిల్ షాప్ 10 సంవత్సరాల తర్వాత స్కూటర్ మెకానిక్ చేయాలని అనుకుంటాడు. స్కూటర్ మెకానిక్ చేసినాడు అలా లారీ మెకానిక్ అవ్వాలనుకుంటాడు కదా. అలాగే ఇదొక ప్రొఫెషన్, ఇందులో ఒక్కొక్క ఏరియా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య సైబర్ క్రైమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, అది నేర్చుకోవాలి పోలీస్ ప్రొఫెషన్లో. అండ్ ప్రొఫెషనల్ జెలసీస్ కూడా ఉంటాయి. ప్రొఫెషనల్ మనం ఎదుగుతున్నాం కూడా, సైకిల్ షాప్ వాడికి కూడా పక్క సైకిల్ షాప్తో జెలసీ ఉంటుంది కదా, అలాగే ఉంటుంది, ఏముంది, అది కామన్. 5 సంవత్సరాలు అనంతపూర్లో చేసిన తర్వాత మీరు తిరిగి నిజామాబాద్ రేంజ్కి వచ్చినట్టు. అనంతపూర్ చేసిన తర్వాత ఒక 1.5 year ఆక్టోపస్లో పనిచేశాను. రైట్. ఆక్టోపస్ కౌంటర్ టెర్రరిజం మంచి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే అక్కడ సురేంద్ర బాబు సార్ మంచి ప్రొఫెషనల్ ఆఫీసర్, ఆయన ఉన్నారు, ఆయన లీడర్షిప్లో పనిచేసాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అక్కడ. వెపన్స్ కొనడం కానీ, ట్రైనింగ్ ఇవ్వడం, టీమ్స్ మొదటిసారి ట్రైన్ అప్ చేసి ఫామ్ చేయడం, ఈ మంచి టెక్నాలజీ వాడటం, చాలా చోట్ల మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయడం, ఇవన్నీ చేసాం. మంచి సాటిస్ఫైయింగ్ టెన్యూర్. అది అయిన తర్వాత అప్పుడు డీజీపీ గారు నిజామాబాద్ రేంజ్ వెళ్ళమంటే వెళ్ళాను. నిజామాబాద్ రేంజ్ ఒక 1.5 years చేశాం. ఆ తర్వాత హైదరాబాద్ జాయింట్ సిపికి వచ్చాం. హైదరాబాద్ జాయింట్ సిపి అడ్మిన్ సిటీ పోలీస్ చేసి అది కంప్లీట్ అయిన తర్వాత ఐజీ ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ మీద ఈ ఏపీ జెన్కోలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, అదొక 1 year డ్యూరేషన్. ఈ 1 yearలోనే స్టేట్ బైఫర్కేషన్ అయింది. సో ఆ కంపెనీ కూడా బైఫర్కేషన్ చేసాం అప్పుడు అనుభవం, ఏపీ అండ్ తెలంగాణ. అండ్ ఎలక్షన్స్ అయ్యి 14లో ఎలక్షన్ అయిన 6 months తర్వాత గుంటూరు ఐజీగా పోస్ట్ చేశారు. గుంటూరు ఐజీగా ఒక 2.5 years ఉన్నాను. న్యూస్ సార్, గుంటూరు ఐజీగా సంజయ్ గారు వచ్చిన తర్వాత ఆయన పేరు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సంజయ్ గారు గుంటూరు రేంజ్లో పనిచేస్తున్నప్పుడు 2 issuesలో బాగా పేరు వచ్చింది. ఒకటి నెల్లూరు జిల్లాలో ఆయిల్ స్కామ్ దగ్గర నుంచి పట్టించుకోవడం, ఒకటి ఆయిల్ లీకేజ్. రెండోది పోలీస్ స్టేషన్, మోడల్ పోలీస్ స్టేషన్ ఒకటి చేయాలనేది సంకల్పం పెట్టి ఒక మోడల్ పోలీస్ స్టేషన్ చేసి అప్పుడు సాంబశివరావు గారి చదువు ఓపెన్ చేశారు. అంటే ఇక్కడ మీరు 3 స్టేట్లు తీసుకొచ్చారు, అక్కడ డిఫరెంట్ కనిపిస్తుంది. ఒకటి మావోయిస్టులు ఎఫెక్టెడ్, ఒకటి ఇది, తర్వాత రౌడీలు అని. అంటే పోలీస్ స్టేషన్ స్ట్రెంగ్తనింగ్ చేయడం అనేది మీకు కర్నూలు నుంచి కూడా మీకు అలవాటు ఉంది. ఈ ఆయిల్ స్కామ్ అనేది మీ సంబంధించిన ఆఫీస్, మీ డిపార్ట్మెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసి కూడా దాన్ని ఎక్స్పోజ్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు? ఆ స్కామ్ ఏంటి చెప్పండి. ఆ స్కామ్ ఏం లేదంటే అదొక గ్రూప్, చాలా పెద్ద ఇష్యూ అయిందండి. అది ఈ కృష్ణపట్నం పోర్ట్లో పాములిన్ ఆయిల్ వస్తుంది. ఆ ఆయిల్ వచ్చి ఎక్కడైతే లోడ్ చేస్తారో అక్కడ కాకుండా దారిలో ఒక షాప్ పెట్టుకొని, టీ షాప్, చూడడానికి టీ షాప్ ఉంటుంది. ఆ టీ షాప్లో వాడికి ఏమి లాభాలు లేకపోయినా టీ షాప్ రన్ అవుతుంది. ఎందుకు రన్ అవుతుందంటే ఆ టీ షాప్ వెనక భాగంలో ఈ పైప్ లైన్కి అన్నం పెట్టి ఆ పక్కన ఆరిన లారీలకి మనుషులు టీ తాగుతున్నారు, లారీ ఏమో ఆయిల్ తాగుతుంది. అది తెలిసింది. సో అంతే, అది పట్టుకున్నాం. ఆ గ్యాంగ్స్ అంతటిని ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసి కాకినాడ వరకు వెళ్ళి అందరిని పట్టుకోవడం. దాంట్లో కృష్ణపట్నం పోర్ట్ ఇంటర్నల్ విజిలెన్స్ వాళ్ళు కూడా చాలా రిక్వెస్ట్ చేసి చాలా కోఆపరేట్ చేశారు, హెల్ప్ చేశారు. దానివల్ల బ్రేక్ చేయగలిగాం. కానీ అదే స్కామ్ గతంలో ఈస్ట్ గోదావరిలో జరిగింది. అప్పుడులో 2 IPSల మధ్య వివాదం కూడా జరిగింది. ఆ అక్యూజ్డే ఇది కూడా నడిపాడు, దొరికాడు అనే విషయం బయటపడింది. సో ఓకే, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇదే మీరు గుంటూరు రేంజ్లో పనిచేస్తున్నప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఒక
చీరాల్లో సుడో పోలీస్గా వెళ్ళడం, దొంగతనం చేయడం కూడా జరిగింది. పెద్దగా జ్ఞాపకం లేదండి. ఐజీ లెవెల్లో పనిచేస్తున్నప్పుడు జనరల్గా లోకల్గా జరిగింది. ఎస్పీలు చూసుకుంటారు కదా అలాంటి విషయం. సోట్టుపురం అనే విలేజ్ని వాళ్ళలో పరివర్తన చేయడానికి కూడా మీరు కృషి చేశారు అనేది ఒకటి వచ్చింది. అయ్యో అన్నీ ఆపాదిస్తున్నారు, మాకే లేదు. సోట్పురం అనేది అది పాత సక్సెస్ స్టోరీ. వాళ్ళు మరి తిరిగి దొంగతనాలు వెళ్లకుండా వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం అనేది కూడా సంజయ్ గారు చేశారనేది. అవునా? సంజయ్ గారు ఏం చేయలేదండి, సిస్టమ్ చేస్తుంది అంతే. సిస్టమ్ నమ్ముకుంటారు సంజయ్ గారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ పర్సనలైజ్డ్ స్టైల్ ఆఫ్ వర్కింగ్. అది మంచిది కాదు సిస్టమ్కి. పోలీస్ మాన్యువల్ని అమలు చేయాలి. పోలీస్ సిస్టమ్ జరిగిన ఒక టీమ్గా పనిచేయాలి. టీం మన తర్వాత ఎవరు చేస్తారన్నది కూడా ప్లాన్ చేసి వాళ్ళకి నేర్పాలి. అది నమ్ముతాను నేను ఇప్పుడు కూడా. వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది. అది సిస్టమ్, ఐ బిలీవ్ దట్ వెరీ స్ట్రాంగ్లీ. కానీ గుంటూరు జిల్లాలో మోడల్ పోలీస్ గురించి ఒకసారి చెప్పండి. ఎందుకంటే దాన్ని మోడల్గా తీసుకొని చాలా మంది స్టేట్ వైడ్గా కూడా తీసుకొచ్చారు. సాంబశివరావు గారు కూడా దాన్ని బాగా లైక్ చేశారు. సాంబశివరావు డీజీ గారు ఒక పర్టికులర్ మంచి అంబియన్స్ క్రియేట్ చేస్తాను, పోలీస్ స్టేషన్ మోడల్ ఇది అని చూపించినప్పుడు చాలా బాగుంది సార్, ఇది మేము చేస్తాము అన్నప్పుడు త్వరగా ముందుకు మేము ల్యాండ్ చూపించాము. సార్ మోడల్ తీసుకొచ్చారు, కట్టించారు. సో చాలా హై స్పీడ్లోనే కట్టాం. లెస్ దెన్ 6 months కల్లా కట్టేసాం. ఇందులో ఫ్రీ సీటింగ్ ఉంటుంది. పెటిషనర్ లోపలికి వస్తాడు, బ్యాంక్లో కస్టమర్ మూవ్ అయినట్టు అన్ని విభాగాలకు కూడా మూవ్ అవుతాడు. ఓపెన్నెస్ ఉంది. పోలీస్ స్టేషన్ ఎవరినన్నా మనం డిటెన్షన్ చేస్తే ఆ రూమ్ కూడా కనబడుతుంది ఎవరిని చూడడానికి అన్నట్టు. సో ఇది అర్బన్ ఏరియాస్లో ఈ కాన్సెప్ట్ మంచిది చాలా వరకు. మనం చూడగానే వెంటనే ఎవరన్నా పోలీస్ స్టేషన్ మీద రాళ్ళు వేస్తే, ఎవరైనా పోలీస్ స్టేషన్లో వచ్చి దాడి చేస్తే ఎలా అని సహజంగా అడుగుతాం మనం. బట్ ఐ బిలీవ్ దట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ షుడ్ హ్యాపెన్. హోల్ సిస్టంలో ఎన్నో జరుగుతాయి. ఇప్పుడు మన బాడీ మీద మనం ఒకటే డయట్ ఒకటే మెనూతో ఉండిపోం కదా, రకరకాలు ట్రై చేస్తుంటాం అది ఇది అని. అలా చేయాలి. వీ హ్యావ్ టు ట్రై. ఇది కొన్ని ప్లేసెస్లో బాగా క్లిక్ అవుతుందని అనిపించింది. సో గుంటూరులో 2 places చేసాం. అండ్ తర్వాత ఇంకొక 10 places ఎక్స్పాండ్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ డిజీ అలాటెడ్ 40 crores అండ్ ఇంకొక 20 police stations క్రియేట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 40-50 police stations ఈ మోడల్ తయారవుతున్నాయి. ఇవి ఎక్కడ సూటబుల్లో ఏమిటి అనేది ఎస్పీస్ ఆలోచిస్తారు, దాని ప్రకారం పెడతారు. ఇంకొక చోట ఈ కాంటెక్స్ట్ వర్తించకపోవచ్చు, అక్కడ కొద్దిగా ఇంకా పకడ్బందీగా కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇంత గ్లాస్ ఎలిమెంట్ లేకుండా గ్లాస్ ఎలిమెంట్ని తగ్గించి సిమెంట్ ఎలిమెంట్, కాంక్రీట్ ఎలిమెంట్ పెంచాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే మోడల్ పోలీస్ స్టేషన్ అనే దాంట్లో ఒక ముఖ్యమైనది ఏంటి అడ్రస్ చేశారంటే సాంబశివరావు గారి టైంలో పోలీస్ స్టేషన్లో కూర్చున్న పోలీస్ పర్సన్స్ ఇలా కోట్ వేసుకొని ఐఎమ్ ఏ కాప్ అని పెట్టుకొని ఒక బ్యాంక్ అనే వాతావరణం ఎప్పుడైతే సృష్టిస్తారో ముందు వాళ్ళకి స్వంత ఆత్మన్యూనత భావం ఉండదు. బయట జరుగుతున్న ఇమేజ్ మేకింగ్ ఎక్కువైపోయింది. పోలీస్ మీద ఇమేజ్ ముద్ర వేసేస్తున్నారు. సినిమాల్లో పోలీస్ అంటే ఇలాగే ఉంటారని చూపిస్తున్నారు. సో అటువంటి ఇమేజ్ ట్రాప్ నుంచి బయటకు రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడున్న జనరేషన్ మరి ఇంగ్లీష్ స్పీకింగ్ వాళ్ళు ఉన్నారు, కంప్యూటర్ నోయింగ్ ఉన్నారు, అర్బనైజ్డ్ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ నుంచి మనం ప్రజలకు సేవలు అందించాలి కదా. సో ప్రజలు అలాంటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు సేవలు. సో అటువంటి బ్యాంకింగ్ సర్వీసెస్ ఎలాగైతే ఉన్నాయో, పాస్పోర్ట్ ఆఫీస్ ఎలా ఉందో అటువంటి వాతావరణం మనం పోలీస్ స్టేషన్స్ కూడా క్రియేట్ చేయాలి అనుకోవడం గొప్ప అద్భుతమైన ఆలోచన. అండ్ అది ముందుకు వెళ్తుంది కూడా, ఆలోచన డిపార్ట్మెంట్లో ఉంది, అది ముందుకు వెళ్తుంది. అట్ ద సేమ్ టైం మావోయిస్ట్ ఏరియాలో తగడా బిల్డప్ చేస్తాము. కొన్ని ఏరియాల్లో ట్రెడిషనల్ ఏరియాస్లో, టెంపుల్ ఏరియాస్లో మరోలా బిల్డ్ చేస్తాం పోలీస్ స్టేషన్. మన కేరళలో చూసాను టూరిస్ట్ పోలీస్ స్టేషన్, అదొక రకంగా బిల్డ్ చేశారు. సో పోలీస్ స్టేషన్ ఐ ఫీల్ ఇట్ కెన్ బీ ఆఫ్ వేరియస్ కైండ్స్ అండ్ వేరియస్ టైప్స్ ఉండొచ్చు. దాని అపియరెన్స్, దాని అపీల్ అండ్ ఈ సిటిజన్ అండ్ కాప్ ఇంటర్ఫేస్ రకరకాలుగా ఉండొచ్చు అనుకుంటాను పరిస్థితులను బట్టి. మన రాష్ట్రం అంతా ఒకటేలాగా లేదు కదా. మన హోల్ స్టేట్ ఈజ్ నాట్ జస్ట్ వైజాగ్ టౌన్ సిటీ పోలీస్ స్టేషన్లా ఉండదు కదా. సో అట్లాగా మనం కూడా అందించాలి. కానీ పోలీస్ స్టేషన్ మీరు అన్నట్లు ఒక అద్దాల మేడగా, ఒక బ్యాంకులా, ఒక కార్పొరేట్ ఆఫీస్లా తయారు చేయడం అనేది ఇప్పుడు జనరేషన్ దగ్గరికి వెళ్ళడం అనేది మంచి కాన్సెప్ట్. కానీ పబ్లిక్లో ఒక చిన్న ఒపీనియన్ ఉందండి, పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళకి మర్యాదగా మాట్లాడితే చాలు, మాకు మిగతా సదుపాయాలు అవసరం లేదు. కానీ పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళకి బూతులు మాట్లాడి
కన్నా మర్యాద మాట్లాడితే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, 50% మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఆ కల్చర్ ఎందుకు తేలేకపోతున్నారండి? తేగలుగుతున్నాం చాలా చోట్ల. ఇప్పుడు అంటే హైయర్ అఫీషియల్ వరకు బాగానే ఉంటున్నారు కానీ కింద స్థాయి వచ్చేసరికి ఇంకా వాళ్ళ పాత ట్రెడిషన్లోనే వెల్కమ్ చెప్పడం అవుతుంది. కింద స్థాయిలో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 868 పోలీస్ స్టేషన్ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్. ఆల్ 868 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో బూతులు ఆడుతున్నారని చెప్పలేం కదా. అన్ని కాదు, పబ్లిక్ యాజ్ అ కల్చర్. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడ మంచి ఈ న్యూ జనరేషన్ వాళ్ళు వచ్చారో వాళ్ళు డెఫినెట్గా ఇంపాక్ట్ చేయగలుగుతున్నారు. దానికి ప్రూఫ్ ఏంటంటే మన జరుగుతున్న ఫెస్టివల్స్లో వాటిలో పబ్లిక్ నుంచి వచ్చిన మంచి రెస్పాన్స్. కృష్ణా పుష్కరాలు కానీ, తర్వాత బ్రహ్మోత్సవాలు కానీ, చాలా చోట్ల పోలీస్ ఆర్ గెటింగ్ ట్రమెండస్ సపోర్ట్ ఫ్రమ్ ఎడ్యుకేటెడ్ మాసెస్ ఆల్సో. పోలీస్తో కలిసి పనిచేస్తున్నారు, వాలంటీర్ అండ్ ఆల్ దట్. అండ్ కొంత వాళ్ళని హెరాస్ చేసే లాంగ్వేజ్ మాట్లాడటం అంటారా, అది కూడా ఉంది. వృత్తిపరంగా నెగిటివ్ క్యారెక్టర్స్తో ఎక్కువ ఇంటరాక్షన్, అది పోలీస్ ఆఫీసర్ యొక్క డౌన్ సైడ్, ఒక మైనస్ పాయింట్ ప్రొఫెషన్లో. పోలీస్ ప్రొఫెషన్ అందుకే అసలు ప్రొఫెషనల్గా కూడా చాలా నెగిటివ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సస్పెక్ట్ చేస్తారు, సస్పెక్ట్ చేయకపోతే ఇన్వెస్టిగేట్ చేయనట్టే కదా. మేము ఏదైనా సస్పెక్ట్ చేయకపోతే మీరు సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయలేదని అడుగుతారు ఎవరన్నా. సో డెఫినెట్లీ నెగిటివ్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయిన వాళ్ళకి ఈ ప్రమాదం ఉంటుంది, అదే ప్రొఫెషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా రంగంలో రిలేషన్షిప్స్ ఎందుకు బిల్డప్ అవుతున్నాయి అక్కడ? ఎందుకంటే అక్కడ వాళ్ళు డీల్ చేసే రిలేషన్షిప్స్ గురించే. 24 గంటలు కలిసి ఉంటారు, రిలేషన్షిప్సే మాట్లాడుతుంటారు, రిలేషన్షిప్సే పోర్ట్రేట్ చేస్తున్నారు వాళ్ళు. సో దానివల్ల దే ఫార్మ్ రిలేషన్షిప్స్ అవుట్ సైడ్. అలాగే పోలీసులో కూడా నెగిటివ్ వాతావరణం ఉంది కాబట్టి నెగిటివ్ ఒపీనియన్ ఫార్మ్ చేయాలి, నెగిటివ్ అవుట్లుక్, నెగిటివ్ టాక్, అది రెడ్యూస్ అవ్వడానికి చాలా అటెంప్ట్ చేస్తాం. బ్రహ్మకుమారీస్ ఇంట్రడ్యూస్ చేసాం చాలా. యాజ్ ట్రైనర్ ఐ హ్యావ్ ట్రైడ్ టు డూ లాట్ ఆఫ్ చేంజెస్ ట్రైనింగ్లో, కల్చర్ చేంజ్ కోసం. అండ్ ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి వాళ్ళని రెగ్యులర్గా వాళ్ళ ఆత్మస్థైర్యం పెంచే విధంగా ట్రైనింగ్ జరగాలి. ఐ బిలీవ్ కాన్స్టెంట్ ట్రైనింగ్ సొల్యూషన్ అండి. కాన్స్టెంట్ ట్రైనింగ్, ఒక మనిషి ఆల్వేస్ ట్రైనింగ్లో ఉండాలనుకుంటా, అప్పుడే బెస్ట్ థింగ్ తెలుస్తుంది. ఈ నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి కదా నాలో అని తెలుస్తుంది ట్రైనింగ్ ఉంటే. నేను చూశాను కొన్ని ప్రైవేట్ కంపెనీస్లో అందులో ఉన్న 10% ఫోర్స్ ఇంకో గదిలో ట్రైనింగ్ అవుతుంటారు. గదిలో మొన్న ఎక్కడో సిటీ దీనికి వెళ్తే SEZకి వెళ్తే క్యాడ్బరీ చాక్లెట్ వాళ్ళ ప్రెమిసెస్కి వెళ్ళాను. క్యాడ్బరీ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చూశాను. తర్వాత ఒక హాల్లో ఒక 4 ఉన్నారు, 2 మనుషులు నేర్పిస్తున్నారు వాళ్ళకి. 2 మనుషులు 4కి నేర్పిస్తున్నారు ఒక క్లాస్ రూమ్లో. ఏంటని చూశాను. ఈరోజు వాళ్ళకి ట్రైనింగ్ రిజర్వ్. వాళ్ళ టోటల్ ఎంప్లాయీస్ ఎంత ఆ రోజు అంటే 28 మంది. 28 మందిలో 4కి ఒక గదిలో 2 ట్రైనింగ్ ఇస్తున్నారు. క్యాడ్బరీ హెడ్ ఎవరు వచ్చారు. అప్పుడు నాకు కనువిప్పు కలిగింది, అంటే ట్రైనింగ్ ఎప్పుడు జరుగుతుండాలి. సో అది ప్లాన్ చేస్తున్నాం, త్వరలో అటువంటి చేస్తాం. సార్ అన్ని డిపార్ట్మెంట్లో కరప్షన్ అనేది ఉంటుంది కామన్గా, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కరప్షన్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటుంది. కారణం ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ బయట ఎక్స్పోజర్. పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ కోసం నిలబడి ఉంది, విజిబుల్గా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ కనపడిన వాళ్ళు అంటారు. బట్ అందరికీ తెలుసు, రీసెర్చ్ చేసినాక ఆల్వేస్ పోలీస్ డిపార్ట్మెంట్ ర్యాంక్ డౌన్లో ఉంటుంది. ఫస్ట్ అనటం 10 రూపాయలు ఎక్కువ కనిపిస్తుంది అంతే. సార్ గుంటూరు రేంజ్లో సంజయ్ గారు పనిచేసిన టైంలో ఎక్కువగా 2 ఎస్పీల మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ 2 ఎస్పీలు ఎవరు, ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు? మీరు మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అడిగినట్టు ఉంది ఇది. కానీ గుంటూరు రేంజ్లో అమరావతి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మేము 12,000 పోలీస్ ఫోర్స్ తీసుకొచ్చి చేసాం చాలా బాగా. అది మంచి సాటిస్ఫైయింగ్. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అది కాదనుకుంటా. అలాంటివి నేను ఆ పేర్లు అడగట్లేదు, కానీ ఎందుకు అంటే మీరు మిగతా ఆఫీసర్ లైక్ చేసి వాళ్ళ ఫంక్షన్ నచ్చలేక ఎందువల్ల? ప్రొఫెషన్ అనేసరికి ఎప్పుడైతే జాబ్ని వృత్తిగా అనుకుంటామో అదొక ఇంకా ఉద్యోగం, దానికి ఒక జీతం, దానికి ఒక టైమింగ్స్ అనేవి ఉండవు. వృత్తి అంటే వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి మనము ట్రై చేస్తుండాలి, ఇతరుల వృత్తి నైపుణ్యం పెంచడానికి మనం ట్రై చేస్తుండాలి. సో అటువంటి యార్డ్ స్టిక్ నేను అప్లై చేసినప్పుడు కొందరు అటుంటారు, కొందరు ఇటుంటారు. అదేవిధంగా అమరావతి ల్యాండ్ దగ్గర కొంతమంది ఇష్యూ జరగడం, కొంతమంది వైసీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం, ఆ ఎపిసోడ్ ఏంటి?
ఒకటిసారి జరగలేదు, చాలాసార్లు జరిగాయి అవి. ల్యాండ్ పూలింగ్ అవి జరుగుతున్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం. అవన్నీ కూడా స్మూత్గా కన్క్లూడ్ చేయగలిగాం. ఓకే, దాని తర్వాత ఎక్కడికి వచ్చారు? అది లాస్ట్ ఇయర్ 17 జూలైలో బికేమ్ ఐజీ ట్రైనింగ్. అక్కడ నుంచి ట్రైనింగ్ వచ్చాం. ఇప్పుడు ట్రైనింగ్లో మీకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి కూడా మీరు ఎడ్యుకేషన్, ఫాదర్ మదర్ టీచర్, ఆ ప్రొఫెషన్ నుంచి వచ్చిన మీరు ఇప్పుడు ట్రైనింగ్ అనేది తీసుకున్నారు. అది మీకు బాగా నచ్చిన సబ్జెక్ట్ అనుకుంటా. చాలా నచ్చిన సబ్జెక్ట్ అండి. పోలీస్ ట్రైనింగ్స్ అంటే ఏ విధంగా ఇప్పుడు మీరు కొత్త లాస్ట్ 1 yearలో ఒక 6,000 మందికి ట్రైనింగ్ ఇవ్వగలిగాం సక్సెస్ఫుల్గా. కొత్తగా జాయిన్ అయ్యారు, రిక్రూట్మెంట్ 2016ది. సో ఈ 6,000 మందిలో ఒక 5,300 మంది కానిస్టేబుల్, ఒక 700 మంది ఎస్ఐలు ఉన్నారు. వీళ్ళందరికీ మంచి ట్రైనింగ్ ఇవ్వగలిగాము అనే తృప్తి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ లేకపోవడం ఈ బైఫర్కేషన్లో, సో సరైన సపోర్ట్ లేకపోయినా కూడా మంచి క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎక్కువ కృషి చేసాం. అప్పట్లో డీజీపీ గారు ఇద్దరు కూడా, రామచంద్ర గారు, మాల్కొండే గారు కూడా బాగా స్ట్రెస్ చేశారు. సో ఈ 20 సెంటర్స్లో ఆల్మోస్ట్ తిరుగుతూ కంటిన్యూస్గా మంచి క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వగలిగాం అన్ని ఇష్యూస్లో కూడా. అండ్ దానివల్ల సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలం టెక్నికల్ సర్వీసెస్ అడిషనల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. దాంట్లో కూడా చాలా మోడర్న్ టెక్నికల్ ఎక్విప్మెంట్ కొనడం, టెక్నాలజీ ఎక్విప్మెంట్ కొనడం, సైబర్ ల్యాబ్స్ అవి సెటప్ చేయడం, ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య ఇచ్చిన పనులు వెరీ సాటిస్ఫైయింగ్. ఓకే, మీకు మీ సర్వీస్లో మీకు నచ్చిన డీజీపీ ఎవరండి? ఒకరని చెప్పలేండి. స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు దొర గారు ఉన్నారు. ఆయన ఎక్కువ సంవత్సరాలు చూసాం, 4-5 న్యాచురల్లీ. అప్పట్లో ఆయనదే చాలా పని నేర్చుకున్నాం కాబట్టి చాలా గౌరవంగా డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఈ ఆఫీసర్ గారు నేర్చుకున్నాను అన్నది మంచిగా గుడ్ ప్రొఫెషనల్ స్కిల్స్ శివధర్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నాను. సందీప్ షాండ్లియా గారు మంచి ఆఫీసర్, ప్రవీణ్ గారు కూడా మంచి ఆఫీసర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అవుట్ స్టాండింగ్ ఆఫీసర్. ఆయన జాబ్ నిజంగా వృత్తిని ప్రౌడ్గా ధరిస్తాడు. తర్వాత లేటర్ ఆన్ ఇంకా మంచి ఆఫీసర్స్ చూసాము. మీకు నచ్చిన సబార్డినేటర్ సార్? వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్కి ఒక్కొక్క ఉంటారు సార్. ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళకి, ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్కి మీరు ఇచ్చే మెసేజ్? జాబ్ ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వాలండి. పోలీస్ జాబ్లో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే పోలీస్ ఒకటి అనుకుని ఒకటి అయింది అని ఫీల్ అవ్వకుండా ఉండాలంటే పూర్తిగా పోలీస్ గురించి తెలుసుకోవడం మంచిదే. లేకపోతే పోలీస్ జాబ్కి న్యాయం చేయలేం, మనం కూడా న్యాయం చేసుకోలేం. సో నన్ను అడిగితే పోలీస్ ఆఫీసర్ కావాలి అని టిక్ పెట్టే ముందు ఆలోచించడం బెటర్. ఎందుకంటే ఇది వేరు, మిగతా జాబ్స్ అన్నీ వేరు. ఇది కూడా జాబే, దీనికి శాలరీ ఉంటుంది, బండి ఉంటుంది, ఇల్లు ఉంటుంది, కానీ టైమింగ్స్ ఉండవు. అలాగే ఏదైనా ఎవరైనా ప్రశ్నించారంటే దానికి రీజన్ ఉండదు. ఎందుకు ఉండదంటే బేసికలీ పోలీస్లో నేను ఎప్పుడు చెప్తుంటాను, ట్రైనింగ్లో చాలామంది చెప్తుంటాను, దట్స్ హౌ ఐ మోటివేట్ పీపుల్. అందరూ పనులు హ్యాపీగా స్మూత్గా జరిగేలా చూడడం మన పని. సో మన పని ఏమిటంటే మనకి యాక్చువల్గా ఏం పని లేదు. అంటే మన పని ఎందులోంచి పడుతుంది, ఎవరన్నా సరిగ్గా చేయకపోతే, ఏమైనా తేడాలు వస్తే అందులోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ ఏం చేస్తాం? ఒకటి ఆఫ్కోర్స్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ ఉంది. సో నేరము అనే నేర పరిశోధన, నేర నియంత్రణ, అవన్నీ ఆల్రెడీ మనం ఒక భుజం మీద మోస్తున్నాం. మనం మరొక భుజం మీద ఏం మోయాలంటే ఇతరులు హ్యాపీగా సాఫీగా గడుపుకోవడానికి వాతావరణం సృష్టించడం. వాతావరణం లేకపోతే కల్పించడం, ఉన్న వాతావరణాన్ని చెడగొట్టకుండా ట్రై చేయటం. ఉన్న వాతావరణం చెడగొడుతున్న పోలీసు ఉన్నారా? ఐపీఎస్ అనేది లీడర్షిప్, ఉన్న పోలీసులు కంట్రోల్ చేయాలి. ఐపీఎస్ ఆఫీసర్ అనేది పోలీసులు కంట్రోల్ చేసే ఒక అధికారి అంతే. ఐపీఎస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ కాదు, పోలీసులను కంట్రోల్ చేసి పోలీసుకి మంచి మార్గనిర్దేశం చేసే ఒక మేనేజర్ ఐపీఎస్ ఆఫీసర్. సో అది తెలుసుకోవాలి. అంటే వాళ్ళతో కలిసి పనిచేయడం అనేది అది పని నేపథ్యంలో పని చేస్తాం. కానీ పని తెలియకుండా ఎలా నేర్పిస్తాం సార్ వాళ్ళకి అంటే, నో, మనం వాళ్ళకి పని నేర్పించడానికి కాదు వెళ్ళింది అని చెప్తాను. ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళకి పనిలో విలువలు నేర్పించడానికి మనం ఉన్నాం. కరెక్ట్. పని వాళ్ళు మనకు నేర్పిస్తారు, మనం వాళ్ళకేం నేర్పిస్తాం? పనిలో ఉన్న విలువలు, పనిలో అంకిత భావం,
పనిలో విలువలు ఉంటాయి. దేనికోసం చేస్తున్నాం? ఒక పని చేస్తున్నాం, ఒక మనిషిని అరెస్ట్ చేస్తున్నాం అంటే మంచిగా చెడ్డ, అది అరెస్ట్ చేయడం రైటా రాంగా అనే ఎథిక్స్ అనేవి ఏ పనిలో ఎవరు చెప్పరు. లీడర్షిప్ ఇవ్వాలి. లీడర్షిప్ ఎప్పుడైతే క్లారిటీ ఉందో వాళ్ళకి మనం లీడ్ చేయాలి. లేకపోతే వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళు చేసిన తప్పుకి ఐపీఎస్ ఆఫీసర్ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం అంటే ఫ్యాషన్తో కూడి చేయాలని అంటున్నారు. దీనికి అంకిత భావం చాలా ఇంపార్టెంట్ అంటూ సంజయ్ గారు చెప్తున్నారు. అంకిత భావంతో చేస్తే ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్కి వాల్యూ వస్తుంది, మనం చేసిన ఉద్యోగం కూడా మనస్ఫూర్తిగా ఉంటుందంటూ సంజయ్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం సంజయ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe.